హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనం మాట. నేను మీ ప్రవీణ్. తెనాలి టైగర్ అన్నబత్తిన శివకుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట. అండ్ లోకల్గా ప్రేమగా ప్రజలందరూ లోకల్ శివన్న అని చెప్పేసి ప్రేమగా పిలుచుకుంటారు. శివన్న మనతో పాటు ఉన్నారు. అండ్ అలాగే ప్రజలకే కాదు మనకు కూడా శివన్న అనమాట. లోకల్ శివన్న మనతో పాటు ఉన్నారు. అలాగే తెనాలిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే 2024లో ప్రత్యర్థుల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, ఆ వివరాలన్నీ మనం శివన్న గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఓకే. అండ్ అలాగే చూస్తున్నాం సార్, మీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి ప్రజల్లో మీరు నిరంతరం ఉండడం కానీ ప్రతి ఒక్కటి చూస్తున్నాం సార్. ఇంత బాగా మీరు వర్క్ చేస్తున్నారు. కాకపోతే మీ ప్రత్యర్థులందరూ 2019లో ఉన్న ప్రత్యర్థులందరూ ఇప్పుడు ఒకటైపోయారు. వాళ్ళని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు సార్? అంటే రాజకీయ ప్రత్యర్థుల్లో కానీ వ్యక్తిగత ప్రత్యర్థులు నాకు ఎవరు లేరు. ఓకే. సో దీంతో కూడా వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కూడా కాదు నా దృష్టిలో. ఎలా అంటే రాజకీయాలు, పాలిటిక్స్లో ప్రజాప్రతినిధుల్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఓకే. మన డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి వాడు మా నాయకుడు, మా కోసం, మా తరపున పనిచేయటం కోసం. అదే కదా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అవును సార్. సో ఆ నాయకుడిని ప్రజల్లో ఉన్నాన్ని ఎన్నుకోవాలి. ఓకే. ప్రజల కోసం పనిచేసేవాడిని ఎన్నుకోవాలి. ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గంలో ఉంటాం, ఎమ్మెల్యేగా లేకపోతే హైదరాబాద్లో ఉంటాం, అనకాపల్లిలో ఉంటాం, లేకపోతే ఇంకెక్కడన్నా ఉంటాం అంటే అది కరెక్ట్ డెఫినేషన్ కాదు. సో నా ప్రత్యర్థులు తెనాల్లో ఉండేవాళ్ళు కాదు. వీళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చినవాడు. ఓకే. తెనాలకి. సో ఇప్పుడు నా ప్రత్యర్థి అంటే పొలిటికల్గా నా మీద, అంటే నేను వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నుంచుంటే నాదెళ్ల మనోహర్ గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తాను. ఓకే. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేకి అక్కడ పనిచేసి ఉండొచ్చు, బట్ తెనాలి కాదు. ఓకే. అప్పుడు హైదరాబాద్ నుంచే వచ్చాడు. ఓడిపోయిన 10 సంవత్సరాలు మళ్ళీ హైదరాబాద్లోనే ఉంటున్నాడు. స్టిల్ ఇప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఓకే. సో ఎలక్షన్ అని చెప్పి 2 నెలల ముందు మళ్ళీ వచ్చాడు. ఓకే. సో నా దృష్టిలో ప్రజలు ఇలాంటి వ్యక్తుల్ని సరైన లీడర్స్గా యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోవటంలా. ఓకే. నేను నా నెగిటివ్ ప్లేస్ తెనాలి. నేను ఐతానగర్ సంబంధించిన తెనాలి. ఓకే. మొదటి వార్డు, మా తాతలు, తండ్రి, అట్లాగే నేను, రేపొద్దు నా పిల్లలు అందరం మేము ఇక్కడ ఉండేవాళ్ళం. ఓకే. సో నేను రాజకీయాల్లో మా ఫాదర్ మున్సిపల్ చైర్మన్ చేశాడు, మంత్రి చేశాడు, ఎమ్మెల్యే చేశాడు. ఓకే. అప్పుడు ఇప్పుడే అక్కడే ఉన్నాం, ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎమ్మెల్యే కాకముందు కూడా ఇక్కడే ఉంటున్నాను. ఓకే. సో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడే ఉన్నా. ఓకే. సో ప్రజలు ఆ తేడాను గమనిస్తారు, డెఫినెట్గా గమనిస్తారు. సో ఇలాంటి ఆయారాం గయారాంని ప్రజలు ఈ ఎలక్షన్స్లో ఎన్నుకుంటారని నేను అనుకోవట్లేదు. ఓకే. సో నాకు ఈ ఆయారం గయారంతో ఎవడు గెలిస్తే ఉంటాం, ఓడిపోతే హైదరాబాద్లో ఉంటాం అనుకునే టైపులో ఈరోజు ప్రజలు లేరు అనేది నా ప్రకారం నమ్మకం కూడా. ఓకే. నా ప్రకారం నమ్మకం ఇది. మేబీ ఇది రైటా రాంగా నాకు తెలియదు, కానీ నేను డెఫినెట్గా నేనేమనుకుంటానంటే ఒక నిబద్ధత గల నాయకుడిగా, ఒక నిబద్ధత కలిగిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే నాయకుడిగా, శాసనసభ్యుడిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి నిబద్ధత అంటే శాసనసభ్యులు కానీ అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళు ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉండాలా అనే కాన్సెప్ట్తో రాజకీయాలు చేసే గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తున్నాను. నా నడవడిక మొదటి నుంచి ప్రజలతో ఉండే నడవడిక. సో ఇది డెఫినెట్గా ప్రజలు అందుబాటులో ఉండే వ్యక్తిని డెఫినెట్గా ఆదరిస్తారనేది కూడా నా భావం. అండ్ అలాగే మీకు బ్రాండ్ లోకల్ శివన్న అని చెప్పేసి వచ్చింది, దానికి కూడా ఇదేనా సార్ రీజన్? డెఫినెట్గా ఎనీ టైం ఏటీఎం. ఓకే. ఎనీ టైం ఎమ్మెల్యే. ఓకే. ఎప్పుడైనా ఎనీ టైం ఎమ్మెల్యే. ఓకే. మార్నింగ్ 9 దగ్గర నుంచి రాత్రి 12 దాకా నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఓకే. సో నేను ఇక్కడ ఒకటే చెబుతాను, రోజు ప్రజలకు నాతో పని రాకపోవచ్చు. అవును సార్. కానీ నేను మాత్రం ప్రజలకు ఏ పని వచ్చినా అందుబాటులో ఉంటాను. అంటే నేను ఎల్లవేళలా
ప్రజల కోసం సిద్ధంగా ఉంటాను. ఓకే. వాళ్ళకి ఎవరికి ఏ అవసరం ఏ టైంలో వచ్చింది ఎమ్మెల్యే అందుబాటులో ఉండే విధంగా నా నడవడిక ఉంది. ఆ నడవడిక నడిచా కాబట్టే శాసనసభ్యుడిగా 6,247 ప్రోగ్రాంలు చేశాను నేను. ఓహో. ఓకే. 6,247. ఇది నేను మీ టీవీ ఇంటర్వ్యూ కోసమో లేకపోతే మోసంగా మాట్లాడతాం కాదు, వాస్తవాలు. ఈ 6,247 ప్రోగ్రామ్స్ ఏ రోజు ఎక్కడ ఏ టైంలో ఏంటని విత్ ప్రూఫ్స్, ఫోటోలతో సహా, వీడియోలతో సహా నేను ఇవ్వగలను. అంత పర్ఫెక్ట్గా. అంటే 6,000 సంవత్సరానికి 365 రోజులు, ఒక సంవత్సరానికి. అవును సార్, 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. యావరేజ్గా 2 డేస్కి ఒక ప్రోగ్రామ్. ప్రజల్లోనే ఉన్నారు మీరు. నార్మల్గా ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు హడావుడి చేయడము, లేదంటే ఒక నెలకు లేదంటే ఎక్కడో ఉండి అందుబాటులో ఉండకపోవడమో మనం చూస్తుంటాం. 6,000 ప్రోగ్రామ్స్. 6,000. ఓకే, 6,000 అంటే మీరు పొరపాటు పడ్డారు. ఓకే ఓకే. సంవత్సరానికి 365 రోజులు. 365 15 అంటే యావరేజ్ డైలీ 3 ప్రోగ్రామ్స్. అంటే మీరు నిరంతరం ఇప్పుడు ఎలక్షన్స్, ఇప్పుడు ఈ నెలలో ఎవరైతే ప్రోగ్రామ్ చేస్తారు ఎమ్మెల్యేలు, మీరు 5 years అదే ప్రోగ్రాంలో ఉన్నారు అనమాట. ఈ 2 నెలల్లో వాళ్ళని కూడా చేయరు. ఓకే. సో అంటే ఇది నేను ఎందుకు చదువుతానంటే ఇదేదో నేను గొప్పగా ప్రజెంట్ చేసుకోవటానికి కాదు. అవును సార్. అంటే ప్రజలే ఎలా నా బాధ్యత, నిబద్ధత. అవును సార్. సో అన్ని ప్రోగ్రామ్స్ నేను చేయగలను. అంటే ఇక్కడ ఒకటేనమ్మా, గవర్నమెంట్ నుంచి ప్రోగ్రామ్స్ అనేక కార్యక్రమాలు, ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంకోటి కానీ, డెవలపింగ్ యాక్టివిటీస్ కానీ, అనేక సచివాలయాలు కానీ, ఇటు కానీ, ఇలాగే అన్ని వీటన్నిటి ప్రతి కార్యక్రమంలో శాసనసభ్యుడిగా నేను ఇన్వాల్వ్ అయ్యి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేదాంటో, ప్రజల దగ్గరికి తీసుకెళ్లేదాంటో, ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేదాంటో, ప్రజలకు చేరువ చేసేదాంటో, ప్రజలకి ఇంటరాక్ట్ చేసేదాంటో సక్సెస్ఫుల్గా ప్రతి కార్యక్రమంలో నేను ఉండి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రజెంట్ చేసి ప్రజలకి ఆ ఇదిని పెంచాను. సో ఆ ప్రతి కార్యక్రమం నేను వెళ్ళటం వలన, నేను చేయటం వలన, నేను భాగస్వామ్యం అవటంలో, నాతో పాటు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అవటం, నాతో పాటు ప్రజలు భాగస్వామ్యం అవటం వల్ల వాళ్ళకి అది ఈజీగా రీచ్ అయిపోతుంది. అవునవును. సో దానికోసం అని చెప్పి నేను అంత ఇంట్రెస్ట్గా అన్ని కార్యక్రమాలు చేశాను. ఓకే. అండ్ అలాగే 2019 ఎలక్షన్స్లో జస్ట్ కాపు ఓట్లు, కమ్మ ఓట్లు చీలడం వల్ల, జనసేన టీడీపీ పార్టీ ఓట్లు చీలడం వల్లనే అన్నబత్తిన శివకుమార్ గారు ఎమ్మెల్యే అయ్యారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఆ 2 ఓట్లు కలవడం వల్ల ఈసారి ప్లస్ అయిపోయి భారీ మెజారిటీతో మేము గెలుస్తున్నాం తెనాల్లో అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారి టీం అంటుంది. దాని గురించి మీరేం చెప్తారు? అలా ఏం ఉండదు. అంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారికి కాపులే వేస్తారా? జనసేన పార్టీ నుంచి కాపు ఓట్లు వస్తాయి అని చెప్పేసి అంటే మీరు ఒకసారి మనం ఎక్సైజ్ చేస్తే, నాదెండ్ల మనోహర్ గారు 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున 3వ సారి పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లు 15,000. ఓకే. 15,000 అంటే డిపాజిట్ కూడా రాలా. నెక్స్ట్ 2014లో నేను చెప్పింది, 2019కి వచ్చేవరకు జనసేన పార్టీ తరఫున పోటీ చేశాడు. జనసేన పార్టీ తరఫున ఆయన పోటీ చేసినప్పుడు 28,000 ఆయనకు వచ్చిన ఓట్లు. ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాడు. సో నేను 2014లో పోటీ చేసినప్పుడు నాకు 74,000 వచ్చింది. 2019 నేను పోటీ చేస్తున్నప్పుడు నాకు 73,000 వచ్చింది. 93,000 వచ్చింది. 93,000 వచ్చింది. సో నాదెండ్ల మనోహర్ గారికి ఇప్పుడు పోటీ చేయటం వల్ల ఇటు 2 క్యాస్ట్లు మీరు చెబుతున్న 2 క్యాస్ట్ పోలరైజేషన్ అవుతాయి అనేది అది తప్పు. నా దృష్టిలో అలా ఉండదు. ఎందుకు ఉండదు అని అంటావేమో. నేను నిబద్ధత గల రాజకీయ నాయకుడు. నాకు అన్ని కమ్యూనిటీలు నన్ను సపోర్ట్ చేస్తే అందరూ సంక్షేమం ఇచ్చారు. మీరు అనుకున్నట్టు 2 కమ్యూనిటీలు మనవరకు ఎంత నేను కమ్మాండి కదా అయింది. నేను కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని. అంటే కమ్మాలు నాకు ఏరా, ఎందుకు వేరు, కాపులు నాకు ఏరా. చాలా మంది పేద కాపుల్లో వాళ్ళ ఇంటికి సంక్షేమం అందించాం. చాలా మంది ఈబీసీ నేస్తం కింద కమ్మలో పేదవాళ్ళకి సంక్షేమం అందించాం. చాలా మంది కత్తిమాకు కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు నిజంగా ఈ పేదరికంలో ఉంటాయి. ఏ ప్రభుత్వాలైనా వాళ్ళ కోసం పాటుపడాలి. అట్ ది సేమ్ టైం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ప్రజలందరూ ఒక యూనిట్, కులాలు యూనిట్ కాదు, ప్రజలందరూ ఒక యూనిట్. బట్ అన్ఫార్చునేట్లీ ఎలక్షన్స్లో కులాల ప్రభావం
పెరిగిపోతుందండి మాట నిజం. అది మనం ఎవరు అవునన్నా కాదన్నా క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేవి క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది వెళ్తున్నాయి. బట్ మనం మీరు అన్నట్టు మన వరకు ఏదో కాపు కమ్మ వేస్తారు, లేకపోతే నేనైతే ప్రగాఢంగా నా విశ్వాసం నా కమ్మళ్ళు వేస్తారు, కాపులు వేస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వేస్తారు. సమాజంలో ఉన్న అన్ని కులాలు, ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలు, ఆర్య వయసులు అయితేనే, అలాగే బ్రాహ్మిన్స్ అయితేనే, క్షత్రియులు అయితేనే, రెడ్లు అయితేనే, అన్ని కమ్యూనిటీస్ నాకు వేసి ఆ రకంగానే నేను నియోజకవర్గంలో నా ప్రవర్తన, ఆ రకంగానే నియోజకవర్గంలో నివసించే అన్ని కులాలు అన్ని మతాలు అందరి ప్రజలకి నేను నా ప్రవర్తనని నా యాటిట్యూడ్ని వారి కోసం నా పాటుపడ్డా. నేను ప్రతినిత్యం అందరికి అందుబాటులో ఉంటా. సో అందుకని నేను డెఫినెట్గా ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం ఉంటుంది అని నేను అనుకోను. డెఫినెట్గా నేను ప్రజలకు ప్రతి కమ్యూనిటీ నన్ను మన శివన్న అనుకున్నారు, లేకపోతే మన శివకుమార్ అనుకుంటారు, లేకపోతే లోకల్ శివన్ అంటే, లేకపోతే ఏషియన్ కాలేజ్ చైర్మన్, లేదంటే మా సత్యం అన్న కొడుకు అంటారు. సో నేను అది అందరికీ ఉంది నాకు. సో నేనైతే డెఫినెట్గా అది నేను ఫీల్ అవ్వను, నాకు అందరూ సపోర్ట్ చేస్తాను. అండ్ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ జస్ట్ శివ గారు ఓన్లీ సంక్షేమ పథకాలే జనాల్లోకి తీసుకెళ్లారు, అంటే జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలే తీసుకెళ్లారు, డెవలప్మెంట్ ఏం లేదు అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇళ్ల పట్టాలు మాత్రమే పంచారు, ఇల్లు కట్టలేదని చెప్పేసి కూడా అంటున్నారు. మీరు చూస్తున్నాం 25,000 ప్లస్ ఇళ్ల పట్టాలు నేను ఇచ్చాను అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇళ్ల పట్టాలు ఓన్లీ ఇచ్చారా సార్, ఇల్లు కూడా కట్టబోతున్నారా? జస్ట్ ఏం జరగబోతుంది? అసలు ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే తెనాలి లాంటి డెల్టా ప్రాంతంలో, ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి అనేది ఎక్కడ కూడా లేదు. మరి ముఖ్యంగా మున్సిపాలిటీలో కానీ తెనాలి మండలంలో కానీ. సో ఏ ప్రభుత్వం అయినా పేదలకు ఇల్లు పంచాలి అంటే ప్రభుత్వ భూములు ఉంటే వాటిని పంచుతాయి. ప్రభుత్వ భూములు లేని చేత ప్రభుత్వం కొనుగోలు చేయాలి, సొంతగా డబ్బులు కట్టి రైతు దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ ఇల్లు ఆ స్థలాన్ని పేదలకు పంచాలి. సో ఇది పెద్ద ఖర్చుతో కూడిన పని. అందుకని ఏ ప్రభుత్వాలు, నాకన్నా ముందు పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు మించి ఎవరు కొనలేకపోయారు. ఎందుకంటే కారణం ఈ డెల్టా ప్రాంతంలో ఇది సారవంతమైన భూమి, 3 పంటలు పండుతాయి, ఇది కృష్ణా పరివాహం. సో ఇక్కడ బీడు భూములు ఉండవు. సో కాస్ట్లీ ల్యాండ్స్, ఈ కాస్ట్లీ ల్యాండ్స్ కొని ప్రభుత్వం చేయాలంటే ఎక్కువ బడ్జెట్ అవుద్ది. అందుకే ఏ ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ ఇవ్వడం. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడికి, ఆ పేదవాళ్ళలో ఎవరికైతే నివాస స్థలం లేదో వాళ్ళందరికి ఇవ్వాలని ఆ నిర్ణయం తీసుకుంటే 30 లక్షల మంది పైన వచ్చింది. ఆ అవకాశాన్ని నేను అందిపుచ్చుకుని నా నియోజకవర్గంలో, ఎందుకంటే తెనాలకి మైగ్రేషన్ ఎక్కువ, తెనాలి బేస్డ్గా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కువ మంది ఇక్కడ వచ్చి పేదలు పనుల కోసం వాటి కోసం ఉంటారు. సో ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఈ టౌన్స్లో నిలబడేప్పుడు ఇరుకిరుకు గదుల్లో ఒక్కొక్క దానికి 1,500 2,000 రెంట్ కట్టి ఉంటున్నారు. సో ఈ పేదలందరికీ మనం నివాస స్థలాలు ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప మనసు ఇస్తున్నారని చెప్పి నేను బాగా దాన్ని ఎక్సర్సైజ్ చేసి ఈ పేదలందరిని ఐడెంటిఫై చేసి 1-2 సార్లు మీటింగులు పెట్టి వాళ్ళందరిని ఐడెంటిఫై చేస్తే 27,000 మందికి నేను నివాస స్థలాలు ఇవ్వగలి. ఇది గొప్ప అచీవ్మెంట్, జీవితకాల అచీవ్మెంట్, లైఫ్ టైం అచీవ్మెంట్. ఇది ఎవరికి ఇంకెప్పుడు రాని అచీవ్మెంట్. ఇంతకుముందు తెనాలి ఇలాంటిది ఏమైనా జరిగిందా సార్? అసలు తెనాలి నియోజకవర్గం పుట్టినాక ఈ 65 సంవత్సరాలు అంటే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈ నియోజకవర్గం పుట్టినాక అందరు ఎమ్మెల్యేలు పనిచేసి, అందరు ఎమ్మెల్యే నా ముందు వరకు పనిచేసిన అందరు ఎమ్మెల్యేలు, దాంట్లో మా నాన్న అన్నా సత్యనారాయణ గారు కూడా ఉన్నాడు, అందరూ కలిపి 13,000 మందికి పేదలకు ఇచ్చారు. మొత్తం అంతమంది ఎమ్మెల్యేలు కలిపి నేను ఒక్కడనే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, భగవంతుని ఆశీస్సులతో 27,000 మంది పేదలకి నివాస స్థలం ఇచ్చే గొప్ప అవకాశం, అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఆ భగవంతుని నాకు కలగజేశాడు. దీనికి నేను ఎంతో రుణపడి ఉంటాను. చరిత్రలో, ఈ తెనాలి చరిత్రలో ఓ పేజీ అన్నావ శివకుమార్ 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చిన శాసనసభ్యుడిగా
నిలిచిపోయే ఒక గొప్ప అవకాశం. నిజంగా అమ్మ మనం మాట్లాడుకుంటాం కానీ ఊరకనే, అవును సార్. నిజంగా పాపం పేదవాడికి ఒక సెంటు భూమి, సెంటున్నర భూమి అవును సార్. మనం ఇచ్చే ఇవాళ రోజు 4 లక్షల నుంచి 6 లక్షలు ఉంది. అవును సార్. సో ఇంత సైట్ వాల్యూ ఉన్న చోట ఇవ్వటం అంటే అది మాటలు కాదు. అవును సార్. 560 ఎకరాలు కొని ఇవ్వటం అంటే అది మాటలు కాదు. సో అది ఒకటే. అందుకే అంత గొప్ప ఇది నాకు నేను ఎంత సాటిస్ఫై అవుతానంటే ఆ విషయంలో, మన టైంలో ఇంతమంది పేదలకు ఇచ్చాం కదా, ఇది శాశ్వతం. ఒక నివాస గృహం, నివాస స్థలం ఎవరు ఇచ్చారంటే అప్పట్లో ఎమ్మెల్యే శివకుమార్ గారు, మాకు ఇచ్చాడు అని, ఇదని ఎంతో జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు. ఓకే. ఇక 2 ఇల్లు కట్టేస్తాను. నేను అదే చెబుతున్నా, అయ్యా నేను ఇచ్చింది మీలాగా 10 ఇల్లు, 10 స్థలాలు, 20 స్థలాలు, 100 స్థలాలు, 200, 500 కాదు, 27,000 ఇల్లు, 27,000 మందికి నివాస స్థలం. అంటే ఒక ఊరిని క్రియేట్ చేస్తున్నాం. ఒక ఊరిని, ఓ పెద్ద మండలాన్ని క్రియేట్ చేయబోతున్నాం. సో ఇంత పెద్ద హ్యూజ్ టార్గెట్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. నేను ఒకటి అడుగుతా, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, 1 సంవత్సరం అటు ఇటు తేడాగా ఉంటారు. పెద్ద అబ్బాయికి కానీ చిన్న అమ్మాయికి కానీ, పెద్ద అబ్బాయి కానీ చిన్న అబ్బాయి కానీ, పెద్ద అమ్మాయి కానీ చిన్న అమ్మాయి కానీ, వాళ్ళిద్దరూ చదువుకొచ్చినా, వాళ్ళిద్దరికి పెళ్ళి చేయాలన్నా, ఆ కుటుంబం మొదట అమ్మాయి పెళ్లి చేసినాక ఆ పెళ్లి ఖర్చులకి వీటికి అన్నీ అయినాక కనీసం 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటే కానీ ఆ కుటుంబం రెండో అబ్బాయికో పెళ్లి చేయడానికి బడ్జెట్ని అన్నిటిని వనకూర్చుకొని ఇప్పుడే ఖర్చుల్లో పడ్డామే, ఇంకో సంవత్సరం ఆగుదాము, ఇంకో 2 సంవత్సరాలు ఆగుదాము అని చెప్పి పెళ్లి చేస్తాం కదా. మరి అలాగే ప్రభుత్వం ఇన్ని లక్షలు, 30 లక్షల మందికి ఈ రాష్ట్రంలో నివాస స్థలాలు, భూముల్ని కొనుగోలు చేసి, నా తెనాలి నియోజకవర్గంలో 27,000 మందికి భూములు మేము కొనుగోలు చేసి, ఆ కొనుగోలు చేసిన భూముల్లో స్థలాలు ఇచ్చి, ఆ స్థలాల్లో మళ్ళీ 1,80,000 రూపాయలు పెట్టి ప్రభుత్వం డబ్బు ఇచ్చి వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఇల్లు కట్టిస్తూ ఉన్నాం. కట్టిస్తూ ఉన్నప్పుడు ఆ గ్రోత్ వస్తుంది. ఇది 1 డేలో అల్లావుద్దీన్ అద్భుతదీపం కాదు, లేదు సినిమా సెట్టింగ్లు కాదు, లేదు రాజమౌళి సెట్టింగ్ వేసి రామోజీ ఫిల్మ్ స్టూడియోలో సెట్టింగ్ వేసి సినిమా షూట్ చేయటం కాదు. ఇది రియాలిటీ. సో డెఫినెట్గా స్పాన్ ఆఫ్, నేను అదే చెబుతా, చంద్రబాబు నాయుడు గారు రాజధానిని 5 సంవత్సరాల్లో అల్లావుద్దీన్ అద్భుతం చేసి నేను కట్టేస్తాను అన్నాడు. అక్కడ పోతే గీతలు గొర్రెలు ఉన్నాయి. అందుకని ప్రజలు యాక్సెప్ట్ చేయలే. చంద్రబాబు నాయుడు గారు రాజధాని 5 సంవత్సరాల్లో కట్టలేడు, ఏ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో కట్టలేడు. ఓ సర్టన్ స్పాన్ ఆఫ్ టైం కావాలా. అలాగే నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం ప్రభుత్వంలో టిట్కో హౌసెస్ ఇచ్చారు. ఎన్ని? 600, 648. 5 సంవత్సరాల్లో 648 ఇల్లు కట్టలేకపోయారు. నేను 5 సంవత్సరాల్లో 27 ఏళ్ళ నివాస స్థలాలు ఇచ్చాను, ఇల్లు కడతా ఉన్నాను. ఇప్పటికి సుమారు 6,000 ఇల్లు కంప్లీట్ అయినాయి. 6,000 ఇల్లు దగ్గర స్లాబులు ఇవి అయినాయి. మరి ఇంత ఎంత సపోర్ట్ చేస్తే మళ్ళీ నా 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా, 2 సంవత్సరాలు కరోనా, 3 సంవత్సరాలే మరి 3 సంవత్సరాలే మిగిలింది. అందుకని ఈ 3 సంవత్సరాల్లో మళ్ళీ స్థలాలు ఇచ్చి ఇప్పటికి మేము సంవత్సరంన్నరే. అందుకని డెఫినెట్గా ఎంతో ఉపయోగం జరిగింది పేదవాడికి. సో ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతూ ఉంటాయి వాటి గురించి పెద్దగా ఇది, కానీ ఇప్పుడు ఇక్కడ ఒకటి ప్రతిపక్షాలన్నీ ఏం చదువుతుంది, అన్నావో శివకుమార్ 25,000 మందికి నివాస స్థలాలు ఇచ్చాడు, ఇల్లు కట్టలేదు అంటాడు. నేను అదే అడుగుతున్నా, అసలు ఇంత అద్భుతాలు ఇంత లార్జ్ స్కేల్లో జరుగుతాయి. ఈ స్పాన్ ఆఫ్ 2 years 3 years పట్టే గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో వాళ్ళు ఏదో దొరతతో నాకు పేరు వస్తుందని దీంతో మాట్లాడుకునే కానీ. అండ్ అలాగే మీరు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే కూడా ఒక మహిళ పాపం తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. ఆమె పైన కూడా ట్రోల్ చేసి చంపారు. కనీసం మీ నియోజకవర్గం నుంచి కూడా ఎవరూ స్పందించలేదు. అంటే అరే పాపం ఒక 2 చిన్నపిల్లల తల్లి చనిపోయింది అని చెప్పేసి కూడా స్పందించలేదు. అంటే మీరు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. జగన్ గారి దగ్గర నుంచి చెక్కి ఈ BBC రేంజ్లో మనకి నేషనల్ మీడియా కూడా మన తెనాలికి వచ్చి మాట్లాడినా కానీ ఇక లోకల్లో స్పందించలేదు. దాని గురించి మీరేమంటారు అసలు? ఇది బాగా ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే
ఆ చనిపోయిన అమ్మాయి గీతాంజలి విశ్వబ్రాహ్మణుల కుటుంబానికి చెందిన విశ్వబ్రాహ్మణుల కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి, అంటే ఒక బీసీ అమ్మాయి. అవును సార్. ఆ బీసీ అమ్మాయి వైఎస్ఆర్ పార్టీ కాదు. అవును. దయచేసి మనం అందరం ఇక్కడ అయితే గమనించాలి. వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన కార్యకర్త అని కూడా చిత్రీకరిస్తారు సార్. నిజంగా ప్రామిస్లీ ఆమె వైఎస్ఆర్ పార్టీకో తెలుగుదేశానికో ఇంకో దానికో కాదు సంబంధించి, ఒక పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త కాదు. అవును సార్. ఓ జనరల్ ఫ్యామిలీ. ఆమెకి మ్యారేజ్ అయింది, ఆ బాపట్ల అయితే మ్యారేజ్ చేసుకుని తెనాల్లో ఉంటుంది, తెనాల అబ్బాయితో మ్యారేజ్ అయింది, వాళ్ళకి 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఈ పేదవాడికి నివాస స్థలం ఇచ్చేదంటే ఆమె ఎలిజిబుల్ అయింది, ఆమెకి నివాస స్థలం వచ్చింది. అవును సార్. వచ్చి నివాస స్థలం సంవత్సరం క్రితమే ఇచ్చాం మేము సైటు. అవును సార్. ఆ సైట్ రిజిస్ట్రేషన్ చేసాం మొన్న, రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇచ్చాం మళ్ళీ. ఓకే. ఆ రిజిస్ట్రేషన్ చేసిన పట్టా తీసుకునేప్పుడు నా చేతుల మీదుగా తీసుకుంది. తీసుకుని ఆ రోజు సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడతా ఆమె ఒక సామాన్య గృహిణికి, ఇప్పుడు నేనున్నానబ్బా, నా ప్రొఫెషన్ పాలిటిక్స్. అవును సార్. సో నేను పాలిటిక్స్లో ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. అవును సార్. కొంచెం ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, కెమెరా ముందు ఎలా మాట్లాడాలి, కెమెరా లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది అంతో ఇంతో నాకు కొంచెం అవగాహన ఉంటుంది. అవును సార్. కానీ ఆమెకి ఏం అవగాహన ఉంటుంది? ఆమె ఒక సామాన్య గృహిణి. సో ఆ కెమెరామెన్ పట్టా తీసుకున్న ఫీలింగ్ ఏంటంటే ఆమె ఎగ్జైట్ అయ్యి నా సొంత కళ నెరవేరింది, ఆ ఫ్లోలో మాట్లాడుతా అమ్మఒడి ఇప్పటికే 5 సార్లు తీసుకున్నాను అంది. అమ్మఒడి 4 సార్లు వస్తే 5 సార్లు తీసుకుంది. ఈ అమ్మాయి వైఎస్ఆర్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ లాగా పనిచేస్తుందని ఆ అమ్మాయిని నీచంగా నిజంగా చదివితే నాకే చాలా బాధ వేసింది. అమ్మాయి క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తూ అమ్మాయిని చేస్తూ రకరకాల ట్రోల్ చేశారు. ఎవరు చేశారు? తెలుగుదేశం, జనసేన వాళ్ళు ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేసిన దీన్ని అమ్మాయి ఎంతో ఇబ్బంది పడి మానసికంగా ఇదై చివరికి ట్రైన్ దగ్గరికి వెళ్ళి సూసైడ్ చేసుకుంది. సరే, ఇది ఒక ఎపిసోడ్. అరే ఆ సూసైడ్ చేసుకున్న అమ్మాయిని కనీసం ఇక్కడున్న ఈ సో కాల్డ్ పెద్ద మనుషులు సమాజాన్ని ఉద్ధరిస్తాం, సమాజాన్ని ఉద్ధరించడం కోసమే మేము పుట్టాం, నవ సమాజాన్ని నిర్మిస్తాం, కులాలు లేని సమాజాన్ని నిర్మిస్తాం, కుల పార్టీలో ఉండి కులాలు లేని సమాజాన్ని నిర్మిస్తామని చెబుతారు. ఇది బాగా వినాలి. కుల పార్టీలో ఉండి కులాలు లేని సమాజాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. వీళ్ళు కనీసం ఆ అమ్మాయిని ఇంతవరకు పలకడీలా, ఇంతవరకు ఆ కుటుంబాన్ని, ఆ అమ్మాయిని కాదు ఆ కుటుంబాన్ని ఎవరు పరామర్శించను కూడా పరామర్శించను. ఇక్కడ పోటీ చేస్తున్న నాదల్ల మనోహర్ గారు కూడా ఇంతవరకు ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించను. మరి ఆయన బాగా చెబుతాడు, ఎంపీ గారు అమెరికాలో 1,00,000 కోట్లు సంపాదించాడంట. ఇంకా నాకు డబ్బు అవసరం లేదు, ఇక్కడ ఉండి ప్రజాసేవ చేస్తాను అన్నాడు. మరి నీ నియోజకవర్గంలో అమ్మాయే కదా, ఆ అమ్మాయిని మీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ట్రోల్ చేసి చనిపోయింది కదా. సరే, కాసేపు ఎవరో ఒకరు ట్రోల్ చేశారు, చనిపోయింది కదా, మరి నువ్వెందుకు పరామర్శించలేవయా? అంటే ఏంటి నీ దృక్పథం ఏంటి? ప్రజల వల్ల మీ దృక్పథం ఏంటి? ఈ ఒక్క చిన్న విషయంలోనే మీరు ఆ అమ్మాయిని కనీసం ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేని పెద్ద మనసులే, విశాల భావాలే, మీ విశాల మనస్తత్వాలే. మీకింత విశాల మనస్తత్వం, ఇంత ప్రజాసేవ మీద ప్రేమ మమకారం ఉంటే ఈ నియోజకవర్గంలో, మీరు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో, నువ్వు సొంత నియోజకవర్గం చెప్పుకుంటున్న ఎంపీ గారి నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణ కమిటీ, బీసీ కమిటీకి చెందిన ఒక అమ్మాయి ట్రోల్ అవటం వలన చనిపోతే ఆ అమ్మాయి కుటుంబాన్ని ఇంతవరకు వెళ్ళి పరామర్శించలేని మీ విశాల భావాలు ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. నేను శాసనసభ్యుడిగా నా బాధ్యత, నేను వెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి 20 లక్షల రూపాయలని ఆ కుటుంబం పిల్లల పేరు ఇద్దరు వేశాను. నిజంగా చెబుతున్నానమ్మా, ఎంత దుర్మార్గంగా ఉంటుంది అంటే, నేను మంత్రులు శాసనసభ్యులు అందరం వెళ్ళి అమ్మాయి చనిపోయిన మరుసటి రోజు వెళ్ళి ఇది చేసి ఎక్స్‌గ్రేషియా
ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే 20 లక్షలు ఇద్దామని చెప్పారు. 20 లక్షలు ముఖ్యమంత్రి గారు ఇస్తారు, రేపో ఎల్లుండో తీసుకొచ్చి పిల్లలకు అందజేద్దాం అని చెబితే మరుసటి రోజు ఆంధ్రజ్యోతి అనే పేపర్లో ముఖ్యమంత్రి ఎస్కృష్ణ ఇంకా రాలేదే, వచ్చిద్దా, డబ్బులు ఉండయా ఓకే అని చెప్పి రాశారు. కావాలంటే ఆ క్లిప్పింగ్ కూడా నేను చూపిస్తాను. ఓకే, అంటే ఏమిటి అసలు అర్థం? ఆ కరెక్ట్గా నేను అది నేను ఒకరోజు చెప్పిన రెండో రోజు గవర్నమెంట్ ప్రాసెస్ చేసింది జిల్లా కలెక్టర్ గారికి, ఎలక్షన్ అందరూ అలా ఉండేగారు. మూడో రోజు చెక్కులు వచ్చినాయి, చెక్కులు తీసుకెళ్ళి ఇచ్చా. ఒక్క రోజుకి ఎమ్మటే ఆంధ్రజ్యోతిలో డబ్బులు ఉండయా, ముఖ్యమంత్రి హామీ నెరవేరిద్దా, అంటే వీళ్ళ బ్రాడ్ మైండ్, వీళ్ళ మనస్తత్వాలు, వీళ్ళకి ఈ పార్టీలకి సపోర్ట్ చేసే మీడియా, ఈ పార్టీలకి సపోర్ట్ చేసే పేపర్స్ ఏ మనస్తత్వాలతో ఉండయి, ఏంటి వీళ్ళ యొక్క భావజాలం అనేది మనం ఆలోచిస్తే అర్థమైపోయింది. ఇవాళ కూడా నిజంగా నేను అడుగుతున్నాను, ఇవాళ కూడా ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించలేని మీరు పెద్ద పెద్ద భావజాలాల గురించి, పెద్ద పెద్ద వ్యక్తుల గురించి, పెద్ద పెద్ద సమాజాల గురించి మాట్లాడతారు. ఇదొక చిన్న ఉదాహరణ నేను అంటుంది. అవును సార్, ఇదో చిన్న ఉదాహరణ. మీరు మాట్లాడేదానికి మీ చేతలకి ఏం పొంతనుంది, ఏం పొంతనుంది? ఆడాడో చచ్చిపోయారు, తెనాల్లో వచ్చి మాట్లాడతారు, తెనాల్లో జరిగిన ఇన్సిడెంట్ని మాట్లాడరు. నేషనల్ మీడియా కూడా యాక్చువల్గా తెనాలిలో కవర్ చేసింది సార్. అసలు తీసేమ్మా, కానీ వీళ్ళు ఎక్కడెక్కడో ఇండియాలో జరిగినవన్నీ తెనాల్లో వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. అవును, తెనాలకు సంబంధం లేని ఇష్యూస్ తెనాల్లో జరిగింది మాత్రం మాట్లాడరు వీళ్ళు. ఇదేం దౌర్భాగ్యం? అదేమంటే మేము స్టేట్ లీడర్లు, ఇంటర్నేషనల్ లీడర్లు అని చెబుతారు. ఓకే, అండ్ అలాగే నిన్న చూసినట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెనాలి నియోజకవర్గం వచ్చారు అండ్ చాలా కామెంట్లు చేశారు. జగన్ గారికి రాయి తగలలేదు, దండ గుచ్చుకుంది అని చెప్పేసి, జగన్ గారు జరిగిన దెబ్బను కూడా ఇంకా డ్రామాలు ఆపు జగన్ అని చెప్పేసారు. చాలా మందికి రాష్ట్రంలో అన్యాయం జరిగింది, బట్ దానికి మించిన దెబ్బన జగన్ గారిది అని చెప్పేసి కానీ మనం మాట్లాడడం జరిగింది మీ తెనాలి నియోజకవర్గంలో. అంటే ప్రతి ఒక్క విషయం గురించి స్పందించారు, గీతాంజలి గురించి మాత్రం కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. అండ్ జగన్ గారికి జరిగిన రాయి దాడిని చాలా డ్రామాలు చేస్తున్నారు, అంటే 2019లో కోడి కత్తితో అంటే ఆపాదించి మాట్లాడుతున్నారుగా. మీరేం చెప్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి? మన తెనాలి నియోజకవర్గం వచ్చి మాట్లాడారు కదా, దేని చెప్తారు దాన్ని? అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంత ఇది అవసరం లేదు, కానీ సరే ఆయన ఓ పార్టీ అధ్యక్షుడు, ఓ రాష్ట్రంలో తిరుగుతారు. బట్ నా యొక్క ఒపీనియన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని నాదెళ్ల మనోహర్ అనేవాడు మిస్గైడ్ చేస్తాడు. ఓకే, తను స్క్రిప్ట్ రాసిస్తే ఆయన చదువుతున్నాడు, ఆ స్క్రిప్ట్ అంతా తప్పు. సో ఆ స్క్రిప్ట్ మీద ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి బహుశా అది రాంగ్ డైరెక్షన్స్లో ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అనాలని అన్నారు. సో ఆయన మాట్లాడిన మాట ప్రజలే నిర్ణయిస్తారు, దీని మీద మనం పెద్దగా మాట్లాడతాం కూడా నా దృష్టి. అంటే కొన్ని కామెంట్లు కూడా చేశారు సార్ పవన్ కళ్యాణ్ వచ్చేసి నిన్న, అంటే అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఇక్కడ ఏం లేదు అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడారు. కానీ మీ గురించి మాత్రం ఒక్క టాపిక్ డైవర్ట్, అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఎమ్మెల్యే పైన తీవ్ర విమర్శలు చేస్తారు, అవినీతి చేశారు అది ఇది అని చెప్పి. మీ గురించి మాత్రం ఒక కామెంట్ చేయలేదు, జస్ట్ అభివృద్ధి లేదని చెప్పారు. అక్కడే తీసుకోవచ్చు అంటారా మీరు సక్సెస్ అయినట్టు? పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేయడానికి కూడా శివ గారికి గురించి అసలు ఏమి లేదు అని చెప్పేసి కాదు. నేను బేసిక్గా నా వ్యక్తిత్వం అనవసరంగా ఒకళ్ళ గురించి మాట్లాడటానికో, అనవసరంగా రాజకీయాల్ని ఇంకో దాన్ని కలపటానికో నేను ఇష్టపడను. రాజకీయం చూడాలా, వ్యక్తులుగా చూడాలా, పెద్దవాళ్ళని గౌరవించాలా. రాజకీయాల్లో ఎప్పుడైనా మాట వచ్చినప్పుడు ఇరు పార్టీలు సహజంగా మాటకి మాట కౌంటర్ ఇస్తూ ఉంటాం, కానీ అవి వ్యక్తిగతంగా తీసుకోవటానికి కూడా ఇష్టపడను. నా బేసిక్ నా మనస్తత్వం. బట్ పవన్ కళ్యాణ్ గారు నిన్న తెనాల్లో ఉన్న మీటింగ్లో ఆయన మాట్లాడిన అంశాన్ని బట్టి చూసినప్పుడు డెఫినెట్గా నా గెలుపుని ఆయన నోటితోనే ఆయనే చెప్పినట్టు నాకు కనపడతా ఉంది. నాకైతే యాజ్ ఎ శివకుమార్గా నేను విశ్లేషించుకుంటే శివకుమార్ గెలుపు కనపడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పర్టిక్యులర్గా మనోహర్ గారు రాసి ఇచ్చిన స్క్రిప్టు
పవన్ కళ్యాణ్ గారు చదవటం మూలాన దాన్ని నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, ఈ నియోజకవర్గంలో అన్నాబోతు శివకుమార్ గెలవబోతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్ గారిని రాసిన స్క్రిప్టు ఏ రూపంలో చదివాడంటే, కనీసం ఆయన మాటల్లో 12 సార్లు కొల్లిపర అని మాట్లాడాడు. అంటే కొల్లిపర మండలం నా మెజార్టీ అని ఆయనకు అర్థమైంది. ఓకే. అందుకని కొల్లిపర అని 12 సార్లు మాట్లాడాడు. నెక్స్ట్ తెనాలి అని 10 సార్లు మాట్లాడాడు. అంటే మున్సిపాలిటీ నాకు మెజార్టీ కాబట్టి మున్సిపాలిటీలో ఉన్న ఆర్య వయసుల గురించి, అంటే ఆర్య వయసులు నా సపోర్ట్ కాబట్టి ఆర్య వయసుల్ని స్పెసిఫిక్గా ఆ టాపిక్లో పెట్టాడు. ఓకే. విశ్వబ్రాహ్మణులు నా సపోర్ట్ కాబట్టి విశ్వబ్రాహ్మణుల గురించి దాంట్లో రాపిచ్చాడు. ఓకే. నెక్స్ట్ ఇలా ఆయన మాట్లాడిన ప్రతిదీ ఆ వర్గాలు, ఆ సామాజికాలు నాకు మెజార్టీ ఉన్నాయి కాబట్టి మాట్లాడాడు. ఇక అంతో ఇంతో మీరు ఇంతాక మొదట్లో నన్ను 2 సామాజిక వర్గాలు అని అడిగారు. అవును సార్. ఆ 2 సామాజిక వర్గాలు ఉన్న మండలం తెనాలి మండలం. అవును. అసలు తెనాలి మండలం గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద నాయకుడు, పార్టీకి అధ్యక్షుడు, డెఫినెట్గా నేను రెస్పెక్ట్ ఇస్తాను. నో డౌట్. నేను మీ ఇంటర్వ్యూ కోసం అని మాట్లాడతాను. ఆయన పార్టీకి అధ్యక్షుడు. నేనైనా ఇంకొకళ్ళైనా ఆయన గురించి కూడా అగౌరవంగా మాట్లాడటం తప్పు అనే భావనే నాకు ఉంటుంది. ఓకే. రాజకీయాల్లో ఆయన ఏదన్నా ఉన్నప్పుడు నేను కూడా నా రాజకీయ పార్టీ, నా నాయకుడు, నా ఇది డెఫినెట్గా ప్రొటెక్ట్ చేస్తాం. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి చదివిన ప్రతి మాట రిటర్న్ బై నాదెళ్ల మనోహర్ గారు. ఓకే. సో మనోహర్ గారికి తెనాలి నియోజకవర్గంలో తను ఓడిపోతున్నాడు అన్న సంగతి తెలుసు కాబట్టే పవన్ కళ్యాణ్ గారి చేత ఇవన్నీ మాట్లాడిచ్చాడు. ఓకే. ఏదైతే మీరు బలంగా ఉన్నారు కొల్లిపర మండలం 100% నాకు 9,000 మెజార్టీ లాస్ట్ ఇయర్. ఓకే. లాస్ట్ ఎలక్షన్స్లో. ఈసారి నాకు 9-10,000 వస్తుంది. ఓకే. అందుకనే కొల్లిపర మండలంలో 12 సార్లు అన్నాడు. ఓకే. కొల్లిపర గురించి ఆయన. అంతే. తెనాలి మున్సిపాలిటీ 1,64,000 ఓటింగ్. మున్సిపాలిటీ నాకు 13,000 మెజార్టీ మన మున్సిపల్ ఎలక్షన్స్లో. ఈసారి 20,000 వస్తుంది. ఓకే. అందుకని మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీలో ఉన్న మైనార్టీసు, మున్సిపాలిటీలో ఉన్న ఆర్య వయసులు, మున్సిపాలిటీలో ఉన్న విశ్వబ్రాహ్మణులు, వీళ్ళందరి గురించి మాట్లాడిచ్చాడు. అంటే వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి తన ద్వారా వాళ్ళందరినీ చెప్పించాడు. అంటే అర్థమైంది, మున్సిపాలిటీలో నేను స్ట్రాంగ్ ఉన్నాను, కొల్లిపర మండలంలో స్ట్రాంగ్ ఉన్నాను, తెనాలి మండలంలో పోయినసారి నాకు 1,400 మెజార్టీ వచ్చింది. 1,400. మీరు చెబుతున్న ఆ 2 సామాజిక వర్గాలు ఆ 2 కాబట్టి అందుకని దాని గురించి మాట్లాడవా అంటే వాళ్ళకి ఎలాగ ఓట్లు వస్తాయి కాబట్టి అని దాని గురించి మాట్లాడుకుంటే దీని గురించి మాట్లాడారంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నా విజయాన్ని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మనోహర్ గారికి తెలుసు కాబట్టి మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారి చేత ఈ మాటలు మాట్లాడిచ్చాడు తప్పగా ఇంకా రెండోది ఏమీ లేదు అనేది నా భావన. సో ఇది డెఫినెట్గా అదే ఇండికేషన్ కూడా ప్రజలు కూడా ఆ భావంతోనే అనుకుంటున్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలని చూస్తే ప్రజలు కూడా తెనాల్లో అదే అనుకుంటున్నారు. అండ్ నాదెళ్ల మనోహర్ గారు వర్షన్ చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు తెనాలి, జనాలు బీభత్సంగా వచ్చారు, సభ సక్సెస్ అయింది, తెనాల్లో ఖచ్చితంగా మాదే గెలుపు అని చెప్పేసి కూడా ఒక ఇండికేషన్ వాళ్ళు ఇస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారి సభ వల్ల పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారండి. ఓకే. మనం పవన్ కళ్యాణ్ గారిని 2 రకాలుగా చూడాలి. ఒకటి ఓ పార్టీ అధ్యక్షుడిగా, 2 సినిమా స్టార్గా. సో సినిమా స్టార్గా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు లేకుండా ఎందుకుంటారు? ఎన్ని ఇప్పుడు నేను చెప్పినా కూడా అది అబద్ధం అయింది. ఆయన మంచి స్టారు, ఓకే, సక్సెస్ఫుల్ స్టారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఎందుకుంటారు? ఆయన అభిమానించే వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. సో నేనేం చెబుతున్నా అంటే ఆయన మాటల్లోనే ఉంది అర్థం. ఓకే, నా సభలకి జనం వస్తారు కానీ నన్నే ఓడిస్తున్నారు,
ఆయన చాలా అని ఆయనే ఛాన్సాలు చెప్పుకున్నాడు. అవును. ఇంక దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. స్వయంగా ఆయనే చెప్పారు కదా, నా మీటింగులకి జనం వస్తారు కానీ నాకు ఓటు వేయటల్లా, అవును. నన్ను చూడటానికి వస్తున్నారు కానీ నాకు ఓటు వేయటల్లా, నేను బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించమంటే మీటింగ్కి జనం వస్తున్నారు కానీ నాకు ఓటు వేయటల్లా అని ఆయనే మాట్లాడుతున్నారు. కాబట్టి అది అది పెద్ద ఇష్యూ ఏం కాదని నేను అనుకుంటాను. అండ్ అలాగే మీపైన కొన్ని అభియోగాలు కూడా ప్రతిపక్షాలు చేస్తున్నాయి సార్. అంటే మీ హయాంలో ఇసుక మాఫియా బాగా మీరు పెంచి పోషిస్తున్నారు, మీ హయాంలో బాగుంది ఇసుక మాఫియా అని చెప్పేసి అంటున్నారు. నిజంగా అది నిజమేనా సార్? అసలు ఇసుక ఏందో మాఫియా ఏందో నాకు రెండూ తెలియదు. ఓకే. ఈ రెండు నాకు తెలియదు. ఇసుక నాకు తెలియదు, మాఫియా నాకు తెలియదు. ఓకే. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం ఇసుక దీన్ని సట్టన్ దీనికి ఓపెన్గానే ఇది చేసి కార్పొరేట్ వీటి చేత కోడింగ్ వేయించి వాళ్ళ చేత వాళ్ళకే అంటే ఒక కంపెనీ ఏదైనా కానీ ఆ టెండర్లో విధానంలో ఏ కంపెనీ అయితే తెచ్చుకుందో ఆ కంపెనీయే ఇసుకని నడుపుతుంది. ఓకే. ఇది బహిరంగంగా అందరికీ తెలిసిందే. సో ఇసుకలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఉండటానికి ఎట్లా ఉంటుంది కారణం? సో బేసిక్గా నాకైతే ఏం తెలియదు. ఇదే చెప్పినే మొన్న ఇప్పుడు మనోహర్ గారును ఎంపీ అభ్యర్థి పెంసాని చంద్రశేఖర్ ఇద్దరు కలిపి కొల్లిపాడు రోడ్డు వెళ్తా ఇసుక మేట ఒకటి, అంటే వర్షాకాలంలో ఏరు వచ్చింది కాబట్టి ఎవరైనా ఏం చేస్తారంటే ఇసుక టెండర్స్ పొందిన వాళ్ళు ఆ ఇసుకని వర్షాకాలంలో ఏరు వస్తుంది కాబట్టి తీలేం కాబట్టి దాన్ని స్టాక్ పెడతారు. అవును. స్టాక్ పెట్టి ఆ వర్షాకాలం అయిపోయేదాకా ఆ స్టాక్ నుంచి అమ్ముతూ ఉంటారు. అవును. అలా పోస్తుంటే దాని మీదకి వీళ్ళిద్దరూ, ఆయనకేమో అమెరికాలో ఉన్నాడు కదా, మరి ఇసుక అంటే ఏందో తెలీదు, ఇసుక గొట్లు అంటే ఏందో తెలీదు, సరదా కాసేపు జాగింగ్ చేసుకుంటా పైకి ఎక్కి ఇవన్నీ ఎమ్మెల్యే నడుపుతున్నాడు, ఇవన్నీ ఎమ్మెల్యేదే అని చెబుతున్నాడు, లేకపోతే ఇంకోటి అని చెబుతాడు. అసలు అట్టుంటుంది. అంటే అవగాహన లేని దీంట్లో ఎమ్మెల్యేలకి ఏముంటుంది? అసలు ఎమ్మెల్యేలకి ఏమి ఇన్వాల్వ్ ఉంది? ఒక ఇసుక కానీ ఇంకోటి కానీ ఎమ్మెల్యేలు ఏమి దీంట్లో అసలు ప్రభుత్వానికి ఏముంటుంది? టెండర్దారుడు ఎవడో వచ్చాడు, ఆ టెండర్దారుడు పాడుకుంటాడు, వాడు ఇసుకని ప్రభుత్వం నామ్స్ ప్రకారం, ప్రభుత్వ పాలసీ ప్రకారం చేసుకుంటాడు. ఈ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? కాదు. ఇద్దరూ చదువుకున్న వ్యక్తులు. ఒకరు స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, ఒకళ్ళు అమెరికాలో 1,00,000 కోట్లు సంపాదించిన వ్యక్తి. మరి ఇద్దరు అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు? ఆయనే చెబుతున్నాడు నేను అమెరికాలో లక్షల కోట్లు సంపాదించానని. మరి ఇంత 1,00,000 కోట్లు సంపాదించిన వ్యక్తికి అవగాహన లేదా? స్పీకర్గా చేసిన వ్యక్తికి అవగాహన లేదంటే మరి నమ్మబుద్ధి అయిద్దా? అంటే ఈ ఆరోపణలన్నీ మీ మీద కావాలనే చేస్తున్నారు. అదే కదా మనకు అర్థమవుతుంది. ఓకే. అంటే మీ గురించి చెప్పడానికి ఏం లేవు నాక. ఓకే. అలా మాట్లాడితే ప్రజలకు తెలియదా? సిస్టమ్ ఉంది కదా దీనికి. ఓకే. సో అందుకని ఇది కావాలని ఇక నా మీద ఏం మాట్లాడలేక దావన పోయే ఇసుక లారీ అంతా ఎమ్మెల్యేదంటే అట్ట. అండ్ అలాగే మీకు సంబంధించిన వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళకి మీకు సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి డబ్బులు దోచుకుంటున్నారు ఎమ్మెల్యే అని కూడా వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు. దానిపైన మీరేం చెప్తారు? అసలు కాంట్రాక్ట్లు ఏం కాంట్రాక్ట్లు ఉన్నాయి చేయటానికి? ఇప్పుడు ప్రతిపక్షమే చెబుతుంది వర్కులు చేస్తే బిల్లు రావట్లేదు అని అంటుంది. ప్రతిపక్షాలు చెబుతున్నారుగా. అవును సార్. మరి ఇంకా వర్కులు నా వాళ్ళకి ఇస్తే బిల్లు రాక నా వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారుగా. మరి ఇంకా వాళ్ళకి వర్కులు చేసినట్టుకి బిల్లులు రాకపోతే మరి ఏముంటుంది? నా వాళ్ళైనా నీ వాళ్ళైనా ఇంకొకడైనా. అందుకని ఇవన్నీ పసలేని ఆరోపణలు. తెలియక అంటే కాదు, కావాలని ఏమీ లేక ఎమ్మెల్యే మీద ఏదో ఒకటి చెప్పాలి అనే ఉద్దేశంతో జరిగాయి. అండ్ అలాగే మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని మీ అనుచరులు వెళ్ళి బెదిరిస్తున్నారు అంటున్నారు. నిజంగా తెనాలిలో ఈ పరిస్థితి ఉందా సార్? అసలు ఈ తెనాలి పీస్ఫుల్ అమ్మా. అసలు ప్రశ్నించేవాడు ఎందుకు ప్రశ్నిస్తారు? అంటే మీ అనుచరులు వెళ్ళి బెదిరిస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. అనుచరులు బంచర్లు ఇవన్నీ. తెనాలి చాలా ప్రశాంతమైన వాతావరణం, పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ ప్రశ్నించటాలు, ప్రశ్నించిన వెళ్ళి ఇంకోటి చేయటాలు ఇవన్నీ ఏం ఉండవు. ఇవన్నీ అసలు చాలా పీస్ఫుల్ ఏరియా. ప్రజలు ఎవడు కూడా టైం ఉండదు, ఎవడు పైన ఆడికి ఉంటుంది, ఎవడు గోళ్ళు ఆడు పడతా ఉంటాడు. ఓకే. ఈ ప్రజలకు అంత టైం కూడా ఉండదు.
అందుకని ఇవన్నీ వాళ్ళకనే ఏదో ఇప్పుడు ఏది జరిగినా ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు 5 సంవత్సరాల్లో తెనాలి ఒక 20 సార్లు వచ్చి ఉంటాడు, కానీ 2 నెలల నుంచి తెనాలి రోజు ఏడుంటున్నాడు, అంటే ఎలక్షన్ కోసం. 5 నెలల్లో ఈ రోడ్డు గురించి ఎప్పుడన్నా మాట్లాడా? లేదు సార్, మాట్లాడు. ఈ 2 నెలలు మాత్రం ఈ రోడ్లో ఏ యాక్సిడెంట్ జరిగినా అదిగో చచ్చిపోయాడు, ఇదిగో యాక్సిడెంట్ అయింది, ఇదిగో ఈ రోడ్డు బాగోలా అని చెబుతాడు. మరి 5 సంవత్సరాలు ఎందుకు చెప్పలా? నిన్న పవన్ కళ్యాణ్ గారి సభలో కూడా అదే చెప్పేస్తున్నారు. నిజమే, నేను ఇప్పుడు చెబుతున్నాను నీకు, అన్నావు కాబట్టి చెబుతున్నాను. అవును సార్. ఈ రోడ్డు కాంట్రాక్టర్ నాగమోహన్ అనే వ్యక్తి కాంట్రాక్టర్. అసలు ఈ కాంట్రాక్టర్ ఈ రోడ్డు ఎప్పుడు స్టార్ట్ అయింది? మనోహర్ గారు టైంలో, అంటే 20 సంవత్సరాల క్రితం. 10 సంవత్సరాల నుంచి మనోహర్ ప్రతిపక్షంలో ఉన్నాడు. అసలు ఏ పార్టీలో ఉన్నాడు మనోహర్ దాకా తెలియదు. మన జనసేనలో చేరాడు. అవును, ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియదు. ఈ తెనాలకి 10 సంవత్సరాలు లేవు, పట్టుమని 10 సార్లు రాలా. హైదరాబాద్లో ఉండేవాడు. అటు నుంచి జనసేనలో చేరినాక హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్, తెనాలి ఎప్పుడూ రాలా. ఈ రోడ్డు స్టార్ట్ చేసింది మనోహర్ గారి టైంలో, అంటే 20 సంవత్సరాల క్రితం. ఒకటో కృష్ణుడు మనోహర్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. రోడ్డు పూర్తయిందా? అవలా. నీ నోటితో నువ్వే చెబుతున్నావుగా రోడ్డు పూర్తి కాలేదని. రైట్. రెండో కృష్ణుడు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, రోడ్డు పూర్తయిందా? కాలేదు. అవునా. మూడో కృష్ణుడు అన్నావతి శివకుమార్, నేను 5 సంవత్సరాలు. వీళ్ళిద్దరు 15 సంవత్సరాలు. వీళ్ళిద్దరు 2 కండవాలు వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు. అవును, కలిసిపోయారు. నేను సింగళవాడిని, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశా, 2 సంవత్సరాలు కరోనా, 3 సంవత్సరాలే నాకు. 15 సంవత్సరాలు మీ టైంలో ఎందుకు రోడ్డు అవ్వలా? 10 సంవత్సరాలు నీ టైంలో రోడ్డు అవ్వలా? 5 సంవత్సరాలు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ టైంలో అవలా? ఇప్పుడు నేను. రైట్. దీని కాంట్రాక్టర్ ఎవరు? నాగబాబు. ఆయన నేను వచ్చినాక, బాబు రోడ్డు తొందరగా చేయవయ్యా, ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే, చేస్తాను సార్, నా బిల్లులు రాలేదు సార్, గత గవర్నమెంట్లో బిల్లులు ఇస్తామని ఇవ్వలేదు సార్, ఇబ్బంది పడుతున్నా అంటే, అదేందో చూసి పర్సుయేట్ చేసి నా చేత అయినంతవరకు 1,20,00,000 1,50,00,000 బిల్లు ఉంటే కూడా లెటర్ రాసి ఇచ్చి చేసి వస్తే, ఆయన ఓ రోజు నా దగ్గరికి వచ్చి, సార్ ఎమ్మెల్యే అంటే ఇట్లాంటి ఎమ్మెల్యే నేను ఎప్పుడు చూడలేదండి అని కూడా బాబు నాకు రోడ్డు కావాలని. ఆ తర్వాత అతను ఆ రోడ్డు వేయకుండా అప్స్కాన్ అయిపోయాడు. ఎందుకు సార్ అప్స్కాన్ అయిపోయాడు? అసలు మనిషి సెల్ ఫోన్ లేదు, ఎత్తడు. కాంట్రాక్టులు, ఆ కాంట్రాక్ట్ పొందే క్రమంలో గవర్నమెంట్ యొక్క నామ్స్ ఉన్నాయే, ఆ నామ్స్ ప్రకారం ఆ వర్క్ని ఎండార్జ్ చేశారు. ఓకే. సో ఆ నామ్స్లో ప్రకారం పలానా టైంకి పూర్తి చేయాలా, ఇది పూర్తి చేయడు, ఎక్సెస్ అమౌంట్ అవుతుంది. దానికి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో దానికి ఎక్సెస్ అమౌంట్ పెట్టారు. ఓకే. అయినా పూర్తి చేయలే, అప్స్కాన్ అయిపోయాడు. అసలు మనిషి సెల్లు లేదు, ఇంకోటి లేదు. ఇతను ఆఖరికి బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టిద్దామని చూసాం. మరి ఆ రోడ్డు అవతల కాంట్రాక్టర్ అప్స్కాన్. R&B డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సర్చ్ చేసి బోతద్దం వేసి డాడ్ ఉన్నాడని పట్టుకుందామని చూసినా కూడా దొరకటల్లా. కట్ చేసే కరెక్ట్గా మొన్న తెనాల్లో హోటల్ గౌతమి హోటల్లో నాదెళ్ల మనోహర్ గారికి కమ్మ సామాజిక వర్గం వాళ్ళ మీటింగ్ అరేంజ్ చేసింది ఎవరు అంటే ఆ కాంట్రాక్టరే. ఓకే. నాదెళ్ల మనోహర్ గారికి బంధువు. కట్ చేసే అసలు అప్స్కాన్ అయిన కాంట్రాక్టరు ఈ రోడ్డు వేయకుండా ఈ రోడ్డుకి ఇంత ఇబ్బందులు కలగజేసిన వ్యక్తి కట్ చేసే కరెక్ట్గా నేను గనక ఇది ప్రూఫ్ చేయకపోతే నాదే భావిస్తా. నిజమా సార్ ఇది? నిజంగా మరి లేకపోతే నేను మీడియా ముందు ఇలా ఎట్లా మాట్లాడుతున్నాను? అదే సంవత్సరం నుంచి ఫోన్స్ కానీ ప్రభుత్వ అధికారులకు కానీ R&B డిపార్ట్మెంట్కి కానీ శాసనసభ్యుడిగా నేను కూడా ట్రై చేసినా కూడా ఫోన్లకు కానీ అక్కడే దొరకనివి. కాంట్రాక్టరు కరెక్ట్గా 2 days ఈ ఇంటర్వ్యూ జరుగుతున్న రోజు, ఇవాళ ఏ రోజు? 15th సార్, 15th ఏప్రిల్, మొన్న ఫ్రైడే.
గౌతమి హోటల్లో, తెనాలి గౌతమి హోటల్లో కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన నాదెండ్ల మనోహర్ గారి దీనికి సంబంధించి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కండక్ట్ చేసింది ఈ క్యాండిడేట్. ఓకే, అంటే దీని వెనకమాల ఏంటి కుట్ర? తెనాలి డెవలప్మెంట్ ఆపారు అనుకోవచ్చా సార్? అసలు ఏంటి ఇది అంటున్నా. ఆ కాంట్రాక్టర్ నీకు మాకెవడికి మరి అతను ఎప్పుడన్నా ఫోన్ చేసి ఏందిరా బాబు ఈ రోడ్ వేయటం లేదని అడుగుదామంటే మాకు దొరకటల్లా. ఓకే, ఆర్ఎంబి డిపార్ట్మెంట్కే దొరకలేదు, డిపార్ట్మెంట్ సెర్చ్ చేసినా దొరకటల్లా. అంటే తను ఒక్కడే వేయాలని ఉందా సార్? మామూలుగా వేయాలంటే అప్పుడు ఆ ఎగ్జిక్యూట్ చేసిన టైంలో అతనికి ఇచ్చిన నామ్స్ ఉన్నాయి కదా, స్పెసిఫికేషన్స్. ఓకే, దాంట్లో కొన్ని సర్టన్ ఇది పెట్టారు కదా. ఓకే, దాని ప్రకారం అతన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టలే. దాని ప్రకారం ఆ రోడ్డు డిపార్ట్మెంట్ తీసుకొని చేయడానికి లేకుండా పోయింది. ఓకే. లేదంటే ఇప్పుడు మీ మీద అభియోగం ఇప్పుడు ప్రధానంగా వచ్చే అభియోగం కారణం ఇప్పుడు అదే కానీ నేను చెబుతుంది. ఓకే, అసలు ఇప్పుడు మీరు 15 సంవత్సరాలు ఆ రోడ్డు ఎందుకు వెళ్ళిపోయారు అంటే మీ తప్పు, మీ బాధ్యత కదా. మనోహర్ గారి టైంలోనే కదా స్టార్ట్ చేసింది. ఆయనే చూస్తున్నాడుగా నేను స్టార్ట్ చేసి సగం వేసాను, సగం అవ్వలేదు అని. 10 years తర్వాత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్యేనేగా, ఆ 5 yearsలో కూడా అవ్వలేదుగా. తర్వాత నేను కదా, అంటే నాకన్నా ముందేగా మీ ఇద్దరు. అవును, అంటే ఆ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు దశకం అన్నీ మీరు వసూలు చేసుకున్నారు. కాంట్రాక్టర్ అయిపోయాడు, ఈ రోడ్డు పని చేయకుండా ఈ వర్క్ని పక్కన పడేసి అధికారులకి ఎవరికి దొరకకుండా పారిపోయి, ఆ పారిపోయిన వ్యక్తి కరెక్ట్గా మనోహర్ గారి ఎలక్షన్ ముందు ఇవాళ తెనాల్లో మనోహర్ గారి తరపున మీటింగ్ పెట్టాడంటే నాకు ఆశ్చర్యం వేసింది. అబ్బో దీని వెనకమాల ఏదో పెద్ద కుట్రలు ఉన్నాయి రా అని. కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో, ఈ ఎలక్షన్స్ టైంలో. ఇది నేను చెబుతుంది అబద్ధం కాదు, కావాలంటే విత్ ఫొటోస్ కూడా చూపిస్తాను. ఓకే సార్, ఇది ప్రజలకు తెలియజేస్తా. అదే సార్, నిజంగా చాలా మంది అంటే శివకుమార్ గారు చాలా చేశారు కానీ రోడ్డు విషయంలో చాలా మంది అసంతృప్తి. నేను ఈ ఒక్క రోడ్డు చెబుతున్నారు, నేను తెనాల్లో 160 రోడ్లు వేసా ఈ 5 సంవత్సరాలు. ఓకే, 160 రోడ్లు అంగల్కూతురు దగ్గర నుంచి గుడివాడ రోడ్డు 35 సంవత్సరాల చరిత్రలో. అప్పట్లో మా నాన్న అన్నా సత్యం గారు వేసినాక మళ్ళీ ఒక్కడేలా. ఓకే, అంగల్కూతురు గ్రామం, కమ్మ గ్రామం, తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చే గ్రామం, అయినా కూడా వేసుకోవాలా, నేను వేసా. బ్రహ్మాండమైన రోడ్డు వేసా. ఇవాళకి ప్రజలు అక్కడ పోతే అయ్యా శివకుమార్ భలే రోడ్డు వేసావయ్యా, దమ్మను మనోహర్ గారిని చూపిస్తా. ఓకే, ఆయన టైంలో వేసాడా? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి టైంలో వేసారా? నేను వేసా. అది నిజమా కాదా ప్రజలు అడుగుదాం, రండి. ప్రధానంగా మీ మీద వచ్చేది అసలు దమ్ముంటే రమ్మంటున్నా కదా, నేను వేసిన రోడ్డు చూపిస్తాను. ఈ ఊరకనే వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. మీ మీద వచ్చే ప్రధానంగా ఇదే సార్ నెగిటివ్ ఎక్కువ. నేను చెప్పినే ప్రధానమైంది కాదు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి నియోజకవర్గంలో ఎవడేందో తెలియదు. ఓకే, ఎందుకు నేను ఈ మాట అంటున్నాను తెలుసా? పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి రమ్మని నాకు కూడా ఫోన్ వచ్చింది. ఛాలెంజ్ అవుతాను నేను. ఉందా సార్? నేను చూపిస్తాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారి తెనాల్లో మీటింగ్కి అన్నాబోయి శివకుమార్ కూడా ఫోన్ వచ్చింది. ఓకే, నేను మీ నాదెండ్ల మనోహర్ని మాట్లాడుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారు ఆదివారం పూట తెనాలు వస్తున్నారు, మీటింగ్లో పాల్గొనండి అని వాయిస్ రికార్డు. ఓకే, అంటే అర్థం ఏంది? ఇతనికి జనసేన పార్టీ ఎవడో తెలియదు, వైఎస్ఆర్ పార్టీ ఎవడో తెలియదు, తెలుగుదేశం పార్టీ ఎవడో తెలియదు. ఓకే, ఎయిర్టెల్ ఫోన్కి, వడాఫోన్లకి, లేకపోతే నెట్వర్క్స్ అన్నిటికీ నెంబర్లు ఇచ్చి అందరికీ ఫోన్ చేయమన్నాడు. ఓకే, ఇంత ఎదవతనం, ఇంత బేవస్తనం రాజకీయాల్లో ఉన్నాడు ఎవడు అని చేస్తాడా? ఎమ్మెల్యే కాల్ చేసి అపోజిషన్ పార్టీ ఛాలెంజ్. నా మాటలు అబద్ధం అయితే నేను నా కాల్ డేటా తీసి చూపిస్తా. నేను మాటలు అబద్ధం అయితే నేను తెనాలి అసెంబ్లీకి కూడా పోటీ చేయను. ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఓకే, ఇంత జనం మీద ఇంత
కనీసం ఎవరు ఏంది అని కూడా ఈ నియోజకవర్గంలో డేటా లేనోడు, ఎవడు ఏ పార్టీ ఎవడు ఏంటని తెలియనోడు, ఓకే కేవలం మార్కెటింగ్, ఒక రియల్ ఎస్టేట్ ఆడు ఇట్లాగే ఫోన్లు చేస్తాడు. మనం ఏదో ఫోన్ వస్తుందని చెప్పి ఎత్తుతాం, ఎత్తంగానే నమస్కారం అండి, మీకు అమరావతి నగర్లో ఫ్లాట్ కావాలా, మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అని అడుగుతాడు. అరే నేను ఫ్లాట్ వద్దు ఏమవుతుంది అని కట్ చేస్తాం. సేమ్ ఇది, ఎవరు పడితే వాళ్ళకి కాల్స్ వెళ్ళిపోవడం. ఎవడు పడితే కాల్స్. ఒక ఎమ్మెల్యేకి కాల్ చేసి అపోజిషన్ పార్టీ రమ్మని చెప్పేసి ఇంతకన్నా దేవస్థానం ఏడన్నా ఉంటుందా? ఇది కాదని చెబితే నేను ఓపెన్గా చెబుతున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది కాదు. మనోహర్ గారు కనుక అన్నాబోయి శివకుమార్ గారు అన్నాడు, నాకు డేటా చూపిమను అంటే, నేను గనక చూపించలేకపోతే నా ఫోన్లోనే, నాకు వచ్చిన ఫోనే చూపించలేకపోతే నేను పోటీ కూడా చేయను. ఓకే, చూపిస్తే ఆయన ఏందో చూసుకున్నా. ఈ వీడియో ద్వారా అయితే సవాల్ చేస్తున్నారు. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే, ఇది కూడా ఆయన అనొచ్చు, మేము డేటా వాళ్ళకి ఇచ్చేసామండి, వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు, నా సంబంధం లేదు, వెళ్తే వెళ్ళి ఉండొచ్చు అని. అంటే నువ్వు రాజకీయంలో ఏం చేస్తున్నావు అంటే, నేను అదే చెబుతున్నా, నువ్వు మార్కెటింగ్ చేస్తున్నావయ్యా, నేను ప్రజలతో ఉంటున్నానయ్యా. ఓకే, నువ్వు మార్కెట్ చేస్తున్నావు. 2 నెలల ముందు వచ్చి ప్రజల్లోకి నీ ప్యూర్ని, నీ పార్టీని ఎట్లా తీసుకెళ్లాలంటే, మార్కెటింగ్ లాగా, రియల్ ఎస్టేట్ లాగా, హోటల్ రూములు బుక్ చేసుకోండి, లేకపోతే ఓయూ రూములు బుక్ చేసుకోండి, లేకపోతే మా కార్ సేల్స్ ఉంది, అడ్వర్టైజ్మెంట్ లాగా డిస్కౌంట్లు ఉన్నాయి అని ఎవడైతే యాడ్లు ఎట్టెత్తున్నాడో సేమ్ సిచ్యువేషన్ నువ్వు చేస్తున్నావు. ప్రజలు నమ్ముతారు సార్ మరి ఇప్పుడు ఇట్లా ఎట్లా నమ్ముతారు? అదే అర్థం కాల ప్రజలకి. ఇదేంది ఫోన్లు వస్తున్నాయి, ఇదేంది ఫోన్లు వస్తున్నాయి అనుకుంటున్నారు. ఈ తనాల్లో ఇది ఒకటి ఏంది, ఏందన్నా ఫోన్లు వస్తున్నాయి, వాయిస్ మెసేజ్లు వస్తున్నాయి. నేనేమంటున్నానంటే, 20,000 మందికి ఒక వైఎస్ఆర్ పార్టీ వాడు 20,000 మందికి సమాచారాన్ని తెలియచేయాలి అంటే, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు వాయిస్ మెయిల్ పెడతాడు, తప్పేం లేదు. అవును సార్, అదేం తప్పట్లా నేను. అసలు ఆ వాయిస్ మెయిల్ ఎవడికి పెట్టాలో కూడా తెలియని నాయకుడు ఉంటే వాడిని ఏమనాలి? అంటే జనసేన పార్టీకి జనం లేరు, జనసేన పార్టీ కార్యకర్తలు లేరా? ఆ కార్యకర్తలకు పంచుకుంటాడు, పెట్టుకుంటాడు. లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మిత్రపక్షం కాబట్టి వాళ్ళకి పెట్టుకుంటారు, పెట్టుకో. లేదు బీజేపీ పార్టీకి పెట్టుకుంటారు, పెట్టుకో, తప్పులేదు. ఓకే, నువ్వు ఈ 3 చేయలా. ఎవడు ఈ 3 డేటా నీ దగ్గర లేదు, ఎవడుతుంది? ఈ తెనాలి నియోజకవర్గంలో ఫోన్లన్నిటికీ నువ్వు పెడుతున్నావు. అంటే నీకు సమగ్ర సమాచారం లేదు. నీ పార్టీ కార్యకర్త ఎవడో నీకు తెలియదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవడో నీకు తెలియదు, బీజేపీ పార్టీ కార్యకర్త ఎవడో నీకు తెలియదు. నీకు తెలిసిందల్లా మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ ఆడు మార్కెటింగ్ చేసినట్టు, ఫ్లాట్ ఉంది, డిస్కౌంట్ ఉంది, కొంటారా అన్నట్టు మార్కెటింగ్. ఇంత వీళ్ళంటే మాకు ఎమ్మెల్యేలు పోటీ చేసేది ఇక్కడే తెలిసిపోతుంది శివన్న లోకల్. వీళ్ళు పోటీ చేయి, వీళ్ళకి మేము ఎర్రి పప్పల్లాగా మా తెనాలి ప్రజలు ఓటేస్తారని నమ్ముతారు. వీళ్ళు ఎందుకు ఎత్తారు? అరే కనీసం మినిమం సెన్స్. ఇప్పుడు నేను ఉన్నానబ్బా, నేను శాసనసభ్యుని, నేను ఓటు అడుగుతా. ఓటు అడిగే దాంట్లో రకరకాల అడ్వర్టైజ్మెంట్స్, రకరకాల రీచ్ అయ్యే పాయింట్స్ చూసుకుంటాను నేను కూడా. అవును సార్, నా పార్టీ నేను రీచ్ అవ్వాలని ఎన్ని ప్రసార మాధ్యమాలు ఉంటాయో, ఎన్ని అవకాశాలు ఉంటాయో వాటిని వాడుకుంటాం. దాన్ని నేను తప్పట్లా. నేను మనోహర్ గారు చేసేదాన్ని కూడా నేనేం తప్పు పట్టను. కానీ అసలు ఎవరికి ఎత్తనావు కూడా నీ దగ్గర తెలియకుండా, అసలు నీ కార్యకర్త లిస్టు లేదు, నీకు మద్దతు ఇచ్చే పార్టీలకు లిస్టు లేదు. ర్యాండమ్గా తెనాల్లో ఉన్న ప్రజలందరికీ, తెనాల్లో ఉన్న ఫోన్ నెంబర్లు అన్నిటికీ మార్కెటింగ్. ఇది రాజకీయ నాయకుడిని కూడా నవ్వుతాడు. ఇది ఇలా రాజకీయం. నా రాజకీయం నిబద్ధత, ప్రజలతో మమేకం అవటం, ప్రజలతో అనునిత్యం ఉండటం, ఎవరు ఏందని తెలుసుకోవటం. నాకు స్పష్టత ఉంది. జనసేన లీడర్లు, తెలుగుదేశం లీడర్లు, వైఎస్ఆర్ పార్టీ లీడర్లు, వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్లు, జనసేన సింపథైజర్లు, నాకు అవగాహన ఉంది. ఆయనకి అది లేదు. ఓకే,
ఎందుకు ఉండడుగా, తెలియదుగా. ఇప్పుడు ఈ 2 నెలల్లోనే ఇప్పుడు జనాలు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా సార్? మనం ఎందుకు ఉంటుంది? ఇదిగో ఇదే మార్కెటింగ్ చేస్తే చేంజ్ అవుతారా? ఓకే, జనాలు ప్రజలైతే ఫిక్స్ అయి ఉన్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మార్కెటింగ్ చేస్తే చేంజ్ అవుతారా? కష్టం సార్ జనాలు. ఏమండి, నేను అమరావతి రియల్ ఎస్టేట్ నుంచి మాట్లాడుతున్నానండి. మేము 200 ఎకరాల్లో ఫ్లాట్ ఇచ్చామండి, మీకు 20% డిస్కౌంట్ ఇస్తామండి, మా ఆఫీస్కి రండి అని ఫోన్ చేసే దానికి ఎంత వాల్యూ ఉంటుందో, నాదల్లా మనోహర్ గారు ఫోన్లో చేసి చెప్పేదానికి కూడా అంతే వాల్యూ ఉంటుంది నా దృష్టిలో. ఎందుకు? అసలు ఎవరికి చేస్తున్నాడు ఆయనకే తెలియదు. ఓకే, అంటే అట్లా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్ అట్లుంది అంటే నేను స్పష్టంగా చెబుతున్నా. ఓకే, తన కార్యకర్తలు ఎవడో తెలియదు, పక్క పార్టీ కార్యకర్తలు ఎవడో తెలియదు. ఆ తెలియనాడే అట్లా చేస్తాడు, తెలిసినోడు చేయడు. అయితే వాళ్ళు ఎక్కువ బలం ఉంది అనేది 2 పార్టీలు కలిసినాయి అని చెప్పేసి వాళ్ళ మెయిన్ ఫోకస్ అదే ఉంది కదా సార్. అసలు ఇప్పుడు నేను అన్న ఇక్కడ ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి అని చెప్పి ఆఖరికి టీఆర్ఎస్ పార్టీని కూడా గెలిపాడు అప్పట్లో. టీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, తెలుగుదేశం పార్టీ అన్ని కలిపి మహాకూటమి అని పెట్టి పెద్ద హెడ్డింగ్ పెట్టి పెద్ద బోర్డు పెట్టి మహాకూటమి అని చెప్పి పెట్టాడు. ఏమైంది? అట్లా ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. సేమ్ అదే రిపీట్ అయింది అనుకోవచ్చు. అదే రిపీట్ అయింది 2014. ఒక వ్యక్తి సంక్షేమం, ప్రజల ఎడల నిబద్ధతతో పరిపాలించిన ముఖ్యమంత్రిని, పార్టీని, ప్రజలు మాకు మేలు చేసిన పార్టీని, ప్రజలు మాకు మేలు చేసిన ముఖ్యమంత్రిని, మేలు చేసిన ఎమ్మెల్యేని ఎందుకు ఓటేరు? అది తెలుసు కాబట్టే కూటమి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఓ జెండా, ఏడు నుంచి ఇక్కడికి ఒక జెండా, ఏడు నుంచి ఏడకి ఒక జెండా, ఈ 3 కుట్టి మెల్ల వేసుకుంటున్నారు. అంటే మీరు 3 కుట్టి మెల్ల వేసుకున్నంత మాత్రం ప్రజలు 3 కలిసిపోతారా? 3 ఓట్లు పడవంటారా సార్? 3 ఎంత కలుస్తారు అంటున్నా. అంటే మీకు ఇష్టం ఉన్నప్పుడేమో వాటేసుకోవాలా, మీకు ఇష్టం లేకపోతే వీళ్ళిద్దరు ఇడిపోవాలా. నేను ఒకటే అడుగుతున్నా స్ట్రైట్గా, 2014 ఎలక్షన్స్లో జనసేన, తెలుగుదేశం వాటేసుకున్నాయి, అవును సార్, సంతోషం. 2019లో ఇడిపోయింది. అంటే మీరు వాటేసుకున్నప్పుడు కమ్మ కాపు కలిసిపోవాలా, మీరు వద్దు అనుకుంటే కమ్మ కాపు కొట్టుకోవాలా? కాదు మేము తూచి మళ్ళీ కలుద్దాం అంటే మళ్ళీ కలిసిపోతారా? అంటే కమ్మ కాపు అంటే నాయకులు అని చెప్పుకునే వాళ్ళేనా? ఆ సామాజిక వర్గంలో కింద వాళ్ళకి మనసులు ఉండవా? వాళ్ళకి ప్రేమలో అభిమానాలు ఉండవా? వాళ్ళకి వ్యక్తిత్వం ఉండదా? ఓకే, వాళ్ళు మీరు కలుసుకున్నప్పుడు కలుసుకుంటారు, మీరు కొట్టుకోమంటే కొట్టుకుంటారు, మీరు ఈయన తన్నారా అంటే తన్నాలి, ఈయన నరకంటారా అంటే నరకాలా? మీరు అనుకున్నంత ఈజీగా ప్రజలు ఉండరు, ఆ సామాజిక వర్గాల్లో ప్రజలు కూడా ఉండరు. మీరు అనుకుంటున్నారు మేము కలిస్తే కలిసిపోతారు, మేము విడగొడితే విడగొడతారు. ఇది చాలా తప్పు. అందుకని ఈ కూటమి, ఈ ఓటు పోలరైజేషన్ అనేది ఇది ఎందుకు అంటే, వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లో బాగా జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి ఉంది కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని భయంతో ఆయన్ని ఎదిరించలేక కలుపుకునే కూటమిలా కనపడుతుంది, కానీ ఇంకో కూటమిలాగా లేదు. ఓకే, అండ్ ఫైనల్గా ఈ 5 సంవత్సరాల్లో లోకల్ శివన్న ఏం చేశారు సార్? మీరు ప్రజలకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అసలు ప్రజలు ఏం కోరుకుంటే నేను అది చేశా. ఓకే, నన్ను నా నుంచి ప్రజలు ఏం ఆశిస్తే దానికి అనుగుణంగా నేను నడిచా. ఓకే, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు ఓటు వేసావు, ఓటు ఇలా, ఈ రెండింటి ఏదైనా అవ్వచ్చు. అనాయ్ ఇదిగో నేను వచ్చి నీకు మా ఇంట్లో ఈ ఫంక్షన్లో నువ్వు వచ్చి నాకు ఇంట్లో ఆశీర్వదించాలి, నువ్వు రా అని అంటే వాడి కోరిక తీర్చా. ఓకే, అనాయ్ ఇదిగో మా ఇంట్లో మా నాయనమ్మ ఉంది, లేకపోతే మా తాత ఉన్నాడు, లేకపోతే మా అమ్మ ఉంది, 60 సంవత్సరాలు వచ్చింది, ఫంక్షన్ పెట్టించా. అనాయ్ నాకు ఇళ్ల స్థలం లేదు, ప్రభుత్వం ఇళ్ల స్థలం ఇస్తుందంట అంటే వాడికి అర్హత ఉంటే వాడికి ఇచ్చా. అనాయ్ మా ఇంట్లో ఇదిగో ఇవాళ మా అమ్మ మా నాన్న చనిపోయారు, ఇది చాలా బాధగా ఉంది అంటే నేను ఆడి బాధలో వెళ్ళి అక్కడ కూర్చున్నా. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రజలు ఒక ఎమ్మెల్యేని ఎంత ప్రేమిస్తారు, వాళ్ళ కష్టంలో వాళ్ళ సుఖంలో మా ఎమ్మెల్యే ఉండాలి అని అనుకున్నారో వాళ్ళ
దీనికి అనుగుణంగా నేను ప్రవర్తించా. నేను సంక్షేమం 1800 కోట్ల రూపాయల సంక్షేమం ఇచ్చిన ఎమ్మెల్యే. ఓకే. మీ టైంలో ఇచ్చారు ఎవడన్నా? తెనాల్లో టోటల్ 1800 కోట్లు. 1800 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న పేదవాడు మధ్యతరగతి వాడి అకౌంట్లో డబ్బులు వేసిన శాసనసభ్యుడు ఇక్కడ. ఛాలెంజ్, నీ 10 సంవత్సరాల్లో ఎంత సంక్షేమం పేదవాడి అకౌంట్లో వేసాడో మనోహర్ గారిని చెప్పమని. 10 సంవత్సరాలు, ఓకే, నేను 5 సంవత్సరాలు. నువ్వు అభివృద్ధి అభివృద్ధి అంటున్నావు. నీ 10 సంవత్సరాల టైంలో ఈ తెనాల్లో ఏ ఫ్యాక్టరీని తెచ్చావు? ఏ ఇండస్ట్రీని తెచ్చావు? ఏ సాఫ్ట్వేర్ కంపెనీని తెచ్చావు? ఏంది ఈ తెనాల్లో నువ్వు తీసుకొచ్చిన అభివృద్ధి ఏందో చెప్పు, నేను చేయని అభివృద్ధి ఏందో చెప్పు. ఓకే, దా వెళ్దాం దా. నువ్వు ఇప్పుడు కంపెనీ తెచ్చావా? IBM తెచ్చావా? టెక్ మహీంద్రా తెచ్చావా? లేదు ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చావా? లేదు ఓ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ తీసుకొచ్చావా? లేదు నువ్వు అంటున్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏమైనా తెప్పించావా? లేదు నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించావు చెప్పు. నీ 10 సంవత్సరాల్లో చెప్పు. దా నువ్వు ఒక్కొక్క పాయింట్ని రాసుకొని చెప్పు. ఇదిగో నేను ఈ కంపెనీని తెప్పించా, ఇదిగో నేను ఇండస్ట్రీ పెట్టా, ఈ ఇండస్ట్రీలో ఎంతమంది పనిచేస్తున్నారు చెప్పు. నేను చేయింది ఏందో చూపేసి, నేను చేయింది ఏందో చెబుతా. నువ్వేం తెచ్చావు చెప్పు. ఏమీ లేదు. దా ఈ తెనాలు మొత్తం తిరుగుదాం. ఏముంది ఈ తెనాల్లో? నీ 10 సంవత్సరాల్లో తెచ్చిన కంపెనీ ఏందో చెప్పు, నేను చేయింది ఏందో చెబుతా. ఓకే. నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించావు చెప్పు, నేను ఎంతమందికి ఏం చేశానో నేను చెబుతా. వాళ్ళకనే 10 సంవత్సరాలు చేసి స్పీకర్గా చేసావు. మళ్ళీ రాష్ట్రంలో అత్యున్నత ప్రోటోకాల్లో 4దో 3దో ప్రోటోకాల్. అటువంటి స్పీకర్గా పనిచేసి ఈ తెనాల్లో ఓ చిన్న ఫ్యాక్టరీ పెట్టలేకపోయావు, ఓ చిన్న కంపెనీ తీసుకురాలేకపోయావు, ఓ చిన్న ఇది పెట్టలేకపోయావు. నేను అభివృద్ధి చేశాను. మళ్ళీ నీ టైంలో నువ్వు చెప్పుకునే పదే చెప్పుకునే 4 రైళ్ళ రహదారి పెదరావు ఊరు దగ్గర నుంచి నందివెలుగు వరకు రోడ్డు కూడా నీ హయాంలో స్టార్ట్ చేసి నువ్వు పూర్తి చేసుకోలేకపోయావు, ఆ తర్వాత పూర్తి చేసుకోలేకపోయారు. మీరేందో ఊరకనే చెబుతారు. ఇప్పుడేందో కొత్తగా వచ్చి అభివృద్ధి చేస్తామని చెబుతారు ఏంది? నేను అన్నావత్తిన శివకుమార్ అనేవాడు శాసనసభ్యుడిగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మొదటి ప్రాధాన్యత సంక్షేమం. మా మేనిఫెస్టో ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు మధ్యతరగతికి జీవన ప్రమాణాలు పెంచాలా. వాడి జీవన ప్రమాణం పెంచాలంటే ఆర్థిక అభివృద్ధి చెందాలా. వాడి ఆర్థిక అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బుని డైరెక్ట్గా వాడి అకౌంట్లో ఇస్తే ఆడి ఆర్థిక అవసరాలకి ఈ డబ్బు ఉపయోగపడితే ఆడి కుటుంబం అంతో ఎంతో పైకి వెళ్ళిద్ది, ఎదిగిద్ది అని నమ్మాం, చేసాం, చేసి చూపించాం, ఇచ్చాం. అలా ఇవ్వబట్టే తెనాలి నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయల సంక్షేమ DBT పద్ధతిలో డైరెక్ట్గా వాడి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాం. ఇది అభివృద్ధి. ఇది కాదు అంటే అట్లా, ఇది కాదు అంటే అలా. పేదవాడు కొనుగోలు శక్తి పెరిగింది. పేదవాడు ఒక చిన్న ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడు. పేదవాడు సొంత ఇంటి ఓనర్ అవుతున్నాడు. పేదవాడు ఆడి పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాడు. పేదవాడు ఆడు అంతో ఎంతో మంచి బట్టలు వేసుకుంటున్నాడు. పేదవాడు పండగని బాగా చేసుకోగలుగుతున్నాడు. పేదవాడు చిరు వ్యాపారం చేసుకోగలుగుతున్నాడు. ఇవన్నీ ఆర్థిక ప్రమాణాలే. ఇవన్నీ పెరిగితే కదా GST పెరుగుతుంది. అందుకే కదా కరోనా టైంలో కూడా ఈ రాష్ట్రంలో దేశంలో GSTలో ఆంధ్ర రాష్ట్రం ప్రథమంగా ఉంది. అవును సార్. ఇది అభివృద్ధి కాదంటే ఎలా? సరే కాదు, ఓకే. మనోహర్ గారి 10 సంవత్సరాల్లో ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చాడు తెనాల్లో? ఓకే. మనోహర్ గారి 10 సంవత్సరాల్లో ఏమైనా ఇండస్ట్రీ తెచ్చాడా? ఆ మనోహర్ గారి 10 సంవత్సరాల్లో ఇంకేమైనా తీసుకొచ్చాడా? నేను చెబుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా మనోహర్ గారికి. సంవత్సరానికి 2000 మందికి క్యాంపస్ సెలక్షన్స్లో ఇచ్చే కాలేజీ నా కాలేజీ. ఓకే. నేను ఈ తెనాలి నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 2000 మంది KSN కాలేజెస్ ద్వారా క్యాంపస్ సెలక్షన్స్లో సుమారు 24 కంపెనీల్లో లైక్ విప్రో,
ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, IBM వీటన్నిటికీ నోడల్ సెంటర్ నా కాలేజీ. ఓకే. నేను ఇప్పిస్తున్నా, నా కాలేజీ ద్వారా వస్తుంది. నువ్వేంది తెనాలి చేసింది? ఏం చేసావు చెప్పు, నేను అడుగుతున్నా. రైట్, నీ 10 సంవత్సరాల్లో నువ్వు తెచ్చింది ఏంది, నేను చేయింది ఏంటి? నీ 10 సంవత్సరాల్లో నువ్వు పూర్తి చేసింది ఏంది, నేను చేయింది ఏంటి? నీ 10 సంవత్సరాల్లో ఇక్కడ ఏం ఇండస్ట్రీస్ వచ్చినాయి, నా 5 సంవత్సరాల్లో ఇక్కడ రాని ఇండస్ట్రీ ఏంది? నీ 5 సంవత్సరాల్లో నువ్వేం ఫ్యాక్టరీ పెట్టావు, నా 5 సంవత్సరాల్లో నేను చేయింది ఏంటి? బా డిబేట్ రా. లేదు ప్రజలు అవసరం, డిబేట్ కూడా అవసరం. నేను ఓపెన్గా చెబుతున్నా, నువ్వు చెప్పు. ఇదిగో నా 5 సంవత్సరాల్లో నేను ఈ కంపెనీ తెచ్చా, ఈ ఇండస్ట్రీని తెచ్చా, ఇక్కడ ఇంతమంది పని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, అన్నావశివ గారి టైంలో ఏం తెచ్చారు? దా వారకనే ఏందా మాట్లాడతావు? 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి ఈ నియోజకవర్గాన్ని వదిలేసి, ప్రజలను వదిలేసి వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని మళ్ళీ ఎప్పుడో ఎలక్షన్కి 2 నెలల ముందు వచ్చి, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ పోయి, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి 2 నెలల ముందు వచ్చి నాది తినాలి, నీది తినాలి అని సంకలు గుద్దుకుంటూ వస్తే ఏమన్నా ఎర్రలోనే ఏంది? ఎర్రలు ఏంది ప్రజలు? అదే సార్, ప్రజలైతే స్ట్రాంగ్ ఉన్నారంట. ఎందుకుంటారు? ఎందుకు చేస్తారు? ఎవడు ఉన్నాడో ఎవడు లేదో ప్రజలకు తెలీదా? అవును సార్. ఎవడు ప్రజలతో ఉన్నాడో ఎవడు ప్రజలతో లేడో తెలీదా? నువ్వు ఉందాడా, నువ్వు ఉండేది ఆడా తెలీదా ప్రజలకి? అవును సార్. 4 పోయినసారి పోటీ చేశాడు జనసేన అభ్యర్థిగా. ఆ ఓడిపోయినాక హైదరాబాద్ పోయాడు. మళ్ళీ ఇప్పుడు 2 నెలల ముందు తెనాలి వచ్చాడు. వస్తే ఆ ఇల్లు తీక చెదలబడితే ఆ ఇల్లును బాగు చేసుకున్నాడు మొన్న ఎలక్షన్ ముందు. ఇది నిజం కాదా? ఇది నిజం కాదా? చెదలు పట్టింది అంటే చెదలు ఎందుకు పట్టింది? వాడపోతే. ఇది ఎవడికి తెలియదు? ఇది ఈ తెనాల్లో వారిని దాని గురించి శివకుమార్ గారు మాటలు మాట్లాడతారు. ఏందో అభివృద్ధి చేస్తాను, ఏంది? నువ్వేమన్నా కొత్తగా పోటీ చేస్తున్నావు ఏంది? ప్రజలకు చెబితే మాయ మాటలు నమ్మటానికి నేనేమన్నా కొత్తగా పోటీ చేస్తున్నాను ఏంది? నేను ఏం కొత్తగా పోటీ చేయలే. నేను ఇది 3వసారి, ఆయన 4వసారి. 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే చేశాడు, 5 సంవత్సరాలు నేను చేశా. 10 సంవత్సరాలు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉండా. సో ప్రజల క్లారిటీ అబ్బా, నేను ప్రజల మనిషి, ప్రజలతో ఉండాను, ప్రజల్లో ఒకరిని. నేను సామాన్యుడిని, మధ్యతరగతి వాడిని, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాన్ని. సో డెఫినెట్గా నా నడక, నా నడత 2 ప్రజలతోనే. ఓకే. సో ప్రజలు డెఫినెట్గా అన్నావతి శివకుమార్ ఏంటి, మనోహర్ ఏంటి అని స్పష్టంగా తెలిసిన వాళ్ళే. ఓకే. తెలియని వాళ్ళు ఎట్లా ఎందుకు అయింది? తెలిసిన వాళ్ళే కదా. సో డెఫినెట్గా ప్రజలు నా నడక, నా నడత ఇది చాలా ఇంపార్టెంట్. అవును, ఇది చాలా ఇంపార్టెంట్. ఓ రాజకీయ పార్టీ అంత ఇంపార్టెంటో ఆ రాజకీయ పార్టీలో పోటీ చేసే అభ్యర్థుల యొక్క నడక, నడత కూడా అంత ఇంపార్టెంట్. నా నడక, నా నడత ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి, అన్ని సామాజిక వర్గాల ప్రజలకి నా నడక, నా నడత నచ్చాడు, మెచ్చారు. ఓకే. అందుకే శివన్న లోకల్ అయ్యాడు. ఓకే. ఊరకనే అవలా శివన్న లోకల్. ఓకే. అందుకయ్యాడు, అందుకే ఓన్ చేసుకున్నారు. యా. అండ్ అలాగే 2024లో శివన్న మళ్ళీ గెలిస్తే తెనాలి ప్రజలకు ఇచ్చే హామీలు ఏంటి సార్? ఇక్కడ ఒకటి క్లారిటీ. ప్రభుత్వం మన 5 సంవత్సరాలు సంక్షేమం మొదట ప్రయారిటీ చేశాం, అభివృద్ధిని కూడా బ్రహ్మాండంగా తీసుకెళ్ళిపోతున్నాం. దానికి మా దగ్గర ఒక మంచి విజన్ ఉంది. ఓకే. సో తెనాలి నేను ఇంత సంక్షేమ ప్రాధాన్యత ఇచ్చిన క్రమంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం. రోడ్లు 160 రోడ్లు వేసా, దాన్ని చూపిస్తాను నేను. ఓకే. 160 రోడ్లు. నెక్స్ట్ ప్రతి గ్రామంలో సచివాలయం, RBK వెల్నెస్ సెంటర్. ఇది కాక తెనాల్లో 320 పడకల హాస్పిటల్ ఉంటే దాన్ని మళ్ళీ అప్డేట్ చేసాం. అది కాక తెనాల్లో 4 వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, ఒక్కొక్కటి 1,20,00,000తో 30 పడకల హాస్పిటల్, 3 ఇనాగ్రేషన్ అయిపోయి వర్క్ చేస్తుంది. పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఐతానగరు, చించుపేట బ్రహ్మాండంగా ఓపీ వస్తుంది. 64 రకాల టెస్టులు ఫ్రీ. అంటే మేము మధ్యతరగతి వాడికి, పేదవాడికి ఆడి విద్య మీద, ఆడి ఆరోగ్యం మీద
ఫ్రీగా మెడిసిన్స్, ఫ్రీగా హెల్త్ పాయింట్లో ఇవన్నీ చేసాం. ఆ చేయబట్టే ఆ మెరుగైన వైద్యం వాడికి అందుతుంది. ఓకే. లేకపోతే వాళ్ళ మామూలు సామాన్యుడు హాస్పిటల్కి వెళ్తే లక్షలు బిల్లు అవుతుంది. మరి అట్లాంటిది కూడా ఆరోగ్యశ్రీని 25 లక్షలు చేసాం. ఏంటి ఇవన్నీ? ఓ పేదవాడికి, సామాన్యుడికి, డబ్బు లేనాడికి వాడికి అనారోగ్యం ఏర్పడితే ఆ అనారోగ్యాన్ని నయం చేసుకోవడానికి ప్రభుత్వం వాడికి భరోసా ఇస్తుంటే మరి ముఖ్యమంత్రిని గెలిపించుకోకుండా ఏం చేస్తారయ్యా? ఏం చేస్తారు? ఈ ప్రభుత్వాన్ని నిలుపుకోక ఏం చేస్తారు? ప్రభుత్వం అంటే ఎవరి కోసం? పేదవాడి కోసం, మధ్యతరగతి వాడి కోసం. ఆ మధ్యతరగతి వాడిని, ఆ పేదవాడిని నిలుపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. అలాగే నేను లోకలాన్ని కాబట్టే తెనాలి బండ నిర్మాణం చేసి మహానుభావుల విగ్రహాలు ఫస్ట్ ఫేజ్ పెట్టాను. దానికి ఎన్నో అడ్డంకులు పెట్టాను. సెకండ్ ఫేజ్ తెనాల్ని రాబోయే 5 సంవత్సరాల్లో అద్భుతంగా తీసుకొచ్చే దాంట్లో ఇక్కడ ఒక్కటేనండి, ఎవరు చేసినా, ఏ ఎమ్మెల్యే చేసినా ప్రభుత్వం నుంచి ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పుడే డెఫినెట్గా ఎమ్మెల్యేల యొక్క విజన్ కూడా ఆ నియోజకవర్గాల మీద వస్తుంది. గత 5 సంవత్సరాల్లో బేసిక్గా ప్రజలకి మన సంక్షేమం ద్వారా కుటుంబాలని నిలపాలని ఒక మంచి విజన్తో చేసాం. ఆ సంక్షేమంతో పాటు రాబోయే రోజుల్లో డెవలప్ని కూడా బాగా తీసుకెళ్తాం. ఓకే. అండ్ ఫైనల్గా తెనాల్లో సోషల్ మీడియా అయితే చాలా తగ్గవారుగా ఉంటుంది. అండ్ మీ సోషల్ మీడియా మీ మీద ఈగ వాళ్ళని కానీ వాళ్ళు అటాక్ చేస్తుంటారు. మీ సోషల్ మీడియా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మీ సోషల్ మీడియా సైన్ కానీ. చాలా మంచి వ్యక్తులు. ఎక్కడ కూడా మేము వేరేగా వెళ్దాం. బట్ నేనెంత హార్డ్ వర్క్ చేస్తానో మా సోషల్ మీడియా వాళ్ళు కూడా విన్నంటూ ఉంటారు పాపం. నిజంగా ఒక్కోసారి వాళ్ళు చూస్తుంటే నాకే బాధ వేస్తుంది. పొద్దున్న నుంచి రాత్రి దాకా నాతో పాటు తిరుగుతూ ఉంటారు. నాతో తిరగటం అంటే నరకం అన్నమాట. కారులో ఒక రోజు ఎక్కినాడు, 2వ రోజు ఎక్కడం. ఎందుకంటే నేను కంటిన్యూస్ తిరుగుతూ ఉంటాను, గీజనం లేకుండా. సో అట్లాంటి టైంలో కూడా పాపం వాళ్ళు కూడా నాతో పాటు తిరుగుతారు. అంత హార్డ్ వర్క్. అది ఎట్లా చేస్తాం? ప్రేమ ఉంటే. ఓకే. జీతానికి అంతవరకు చేయరు. అవును సార్. ప్రేమ లోపల గుండెల్లో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమకే బానిస, జీతానికి బానిస కాదు. వాళ్ళు జీతం వాళ్ళు కాదు. ప్రేమ, అభిమానం నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, పార్టీ మీద. ఆ అభిమానం వాళ్ళని పాపం వాళ్ళ కుటుంబాలు వాళ్ళలో ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను కూడా పక్కన నెట్టి నా ప్రోగ్రామ్స్లో నా పార్టీని, నా ముఖ్యమంత్రి గారిని అనే దీంతో వాళ్ళు పనిచేస్తారు. అదే సోల్జర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చారు మీ ఇంటర్వ్యూ ద్వారా. అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జనం మాట ఛానల్ తరపు నుంచి మరొకసారి లోకల్ శివన్న 2024లో తెనాలిలో మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలి. అండ్ అలాగే మీ అభిమానులు అందరూ కూడా తెనాలి ప్రజలు మినిస్టర్గా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ సీఎం గారు కూడా మిమ్మల్ని గుంటూరు సభలో చెప్పారు, శివ నాకు చాలా మిత్రుడు, క్లోజ్ అని చెప్పేసి. అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్. థ్యాంక్ యూ. సీఎం గారి విశాల హృదయం, గొప్పతనం. ఓ పనిచేసే వ్యక్తిని హక్కును చేర్చుకోవటానికి ఉదాహరణ నేను. నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని 24 గంటలు ఆ పనిచేసే వ్యక్తిని గుర్తించటం అనేది ఆయన గొప్పతనం. ఆ గొప్పతనం ముఖ్యమంత్రి గారిలో ఉండబట్టే నాలాంటాడు ఇంత హార్డ్ వర్క్ చేయగలుగుతున్నాడు. అది ముఖ్యమంత్రి గారి గొప్ప మనసు. థ్యాంక్ యూ.